రుద్రరాజు విష్ణువర్ధన్ గారు నమస్కారం. నమస్కారం నాకు రాజేష్. తెలిసి శ్రీ విష్ణు అంటే ఇంకా రెగ్యులర్ కదా, అందుకే కొత్తగా మీ పేరు మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఓకే 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 మీకు అసలు విష్ణువర్ధన్ వర్ధన్ తీసేసి శ్రీ యాడ్ చేసి ఈ పేరు ఎప్పుడు మార్చుకున్నారు ఏంటి అసలు? అంటే నా ఫుల్ నేమ్ శ్రీ రుద్రరాజు విష్ణువర్ధన్ రాజు. స్క్రీన్ నేమ్కి చాలా పెద్దగా ఉంటుందని చెప్పి ముందేమో రుద్రరాజు, లాస్ట్ ఏమో రాజు, విష్ణు, ఈ రెండు పెట్టుకుని శ్రీ విష్ణు. సరే ఏంటి అసలు విక్కీలో చూస్తేనేమో మీరు వైజాగ్ అని ఉంది, బేసిక్ గా మీరు అమలాపురం, బాన్ అండ్ బాటన్ అమలాపురం. నాకు తెలిసి భీమవరంలో చదువుకున్నారు, కానీ ఎక్కువ మంది ఏంటంటే భీమవరం, చాలా మంది మీరు భీమవరం అనుకుంటారు కొంతమంది, విక్కీ చూసిన వాళ్ళేమో వైజాగ్ అనుకుంటారు. ఏంటి అసలు ఈ ప్లేస్ కన్ఫ్యూజన్ ఏంటి? నేను అంతర్వేది పాలనలో పుట్టానండి. అంతర్వేది అని అంటారు. ఓకే. ఈస్ట్ అదే గోదావరి పక్కన, సగినడిపల్లి గోదావరి పక్కన లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీనరసింహ అంతర్వేది అక్కడే పుట్టా. ఓకే. సో అమలాపురం సొంతూరు, నాయనమల్లి గోడి అంటారు. నేను చదువుకోవడానికి అమలాపురం కొద్ది రోజులు చదివా, తర్వాత భీమవరాన్ని చదివా. సో భీమవరం కొంచెం 8th 9th 10th భీమవరంలో చదవటం, తర్వాత విజయవాడలో ఇంటర్, తర్వాత వైజాగ్కి డిగ్రీకి వెళ్ళా. సో చాలామంది వైజాగ్ అనుకుంటారు అనమాట, చాలా మంది ఏమో భీమవరం అనుకుంటారు. ఓకే. సో భీమవరంలో ఎన్ని రోజులు చదివారండి? అంటే స్కూలింగ్, కాలేజ్? స్కూల్ 3 years. బట్ భీమవరం బాగా అలవాటు, ప్రతి సెలవులకి భీమవరం వెళ్ళడమే అలవాటు. కజిన్స్ అందరూ అక్కడే ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు కజిన్స్. మీరు రాజులు, పైగా భీమవరం రాజులు అంటే చెప్పక్కర్లేదు. లైక్ ఆ ఎంజాయ్మెంట్ కానీ, పార్టీంగ్ కానీ, ఫుడ్, ఎస్పెషల్లీ ఫుడ్ అనగానే భీమవరం గుర్తొస్తారు, భీమవరం అనగానే ప్రభాస్ గారు గుర్తుకొస్తారు, రాజులే గుర్తొస్తారు. సో ఏంటి శ్రీ విష్ణు కూడా ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తాడు? నాకు చాలా మంది ఏం చెప్పారంటే సీ ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారు, తెప్పించుకుంటూ ఉంటారు, ఆయన ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళి తింటుంటారు. ఫుడ్ బాగా ఇంట్రెస్ట్. బేసిక్గా అక్కడ క్లైమేట్కి అందరూ కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు. అందులో నాన్ వెజ్లు స్పెషల్ రకరకాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ ఫుడ్ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, చాలా బాగా తింటాం. ఇక్కడ కూడా ఎక్కువ సీ ఫుడ్ అది మాత్రం అక్కడి నుంచి ఎక్కువ తెప్పించుకుంటూ ఉంటాం అనమాట. ఎక్కడి నుంచి అంటే ఏది భీమవరం నుంచి తెప్పించుకుంటారు? అది ఊర్ల నుంచి, ఒక్కో ఊరికి ఒక్కో ఇది ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత ఎర్రనీరు వచ్చినప్పుడు పులుసుల సీజన్లో రాజమండ్రి సైడ్ నుంచి పులుసులు, సీరమైన ఇంకో ఐటమ్ ఉంటుంది. ఆ ఐటమ్ చాలా మంది తెలియదు ఐటమ్స్ పేర్లు, అక్కడ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఏంటి అక్కడికి వెళ్ళినప్పుడు బేసిక్గా ఈ అమలాపురము, భీమవరము ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఈస్ట్ వెస్ట్కి వెళ్ళినప్పుడు ఏంటి ఏం తింటుంటారు, ఎక్కడికి వెళ్తుంటారు, ఎలాంటి ప్లేసెస్కి వెళ్తుంటారు? బేసిక్గా అక్కడ అందరూ కూడా చాలా మంచి కుక్సేనండి. అందరూ ఇళ్ళల్లో ఎక్కువ ఇంట్రెస్ట్, ఫుడ్ వండి పెట్టడం అనేది ఇంట్రెస్ట్. ఎవరో ఇంటికి వచ్చినా ఎలా ఉన్నా, అట్ ది సేమ్ టైం ఒక్కో ఊరికి ఒక్కో స్పెషల్ ఐటమ్ ఏదో ఒకటి ఉంటుంది. ఓకే. అది గెస్ట్స్ కింద వెళ్ళినా ఇళ్లల్లో ఉంటుంది, అలాగే ఊరికి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట ఫుడ్కి సంబంధించి ఎక్కువ ఫేమస్ అనమాట. అలా భీమవరాన్ని, అమలాపురాన్ని, ఇంకా ఇంకా ఆ ఊర్లో ఏది బాగుంటుందో తెలుసు, మంచి ఐడియా ఉంది. సో వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కోటి, మార్నింగ్ సెషన్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఇక్కడ చేద్దాం, మధ్యాహ్నం అయితే ఇది, ఈవినింగ్ అయితే ఇది, నైట్ అయితే ఇది అని మంచిగా టైం టేబుల్ ఫిక్స్ చేసుకుని వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు పద్ధతి. యాక్చువల్లీ నేను అమలాపురం వెళ్ళాను లాస్ట్ సంక్రాంతికి, జగన్ తోట దానికి. అక్కడ కొంచెం లోపలికి వెళ్ళాక తర్వాత అదే నాకు తెలిసి గోడి అనుకుంటా, మీ అమ్మమ్మ గారు ఊరు, నాన్నమ్మ గారు కూడా. ఓకే. అక్కడ ఒక చిన్న పాకలో ఆగి నేను మినపట్టు తిన్నాను. అసలు సూపర్ టేస్ట్ అనమాట. చాలా చిన్న పాక, అది రోడ్డు పక్కన ఉంది. చాలా బాగుంది. నాకు తెలిసి 25 రూపీస్ 30 రూపీస్ తీసుకున్నారండి, 25 అనుకుంటా. చట్నీ మాత్రం బ్రహ్మాండం, చట్నీలు చాలా బాగుంటాయి అక్కడ. సో అది తిన్నాక చూపించారు అనమాట, మా ఫ్రెండ్ చూపించాడు, ఇగో ఈ పక్క నుంచి వెళ్తే శ్రీ విష్ణు గారు వాళ్ళు ఉంటారు, ఎప్పుడన్నా వస్తుంటారు రెగ్యులర్ గా. సో ఆ ప్లేసెస్ ఏంటి, నాన్నమ్మ గారు ఊరు వెళ్తుంటారా? వెళ్తాను. ఇదివరకు రెగ్యులర్ పండగలకి ఎక్కువ వెళ్ళేవాళ్ళం. అండ్ ఊరంతా ఆల్మోస్ట్ యంగ్ బ్యాచ్ అంతా కూడా యూఎస్లో సెటిల్ అయిన బ్యాచే, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో చాలామంది కజిన్స్ ఉన్నారు, అందరూ కూడా యూఎస్లో సెటిల్ అయిపోయిన బ్యాచ్ ఎక్కువ ఉన్నారు. సో సంక్రాంతికి వస్తూ ఉంటారు అనమాట అందరూ. సో సంక్రాంతికి వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాం. మీరు ఎవ్రీ సంక్రాంతికి వెళ్తుంటారా? ఆల్మోస్ట్. ఎప్పుడన్నా మిస్ అయితే ఈ 2 years మిస్ అయ్యాను. ఈ ఇయర్ కంపల్సరీ వెళ్ళాలి అని అనుకుంటున్నా. లాస్ట్ 2 years కూడా ఎందుకంటే మేము ఎక్కడో బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫారెస్ట్లో ఉండి షూట్ ఎక్స్టెన్షన్ వల్ల చేయాల్సి వచ్చింది, అలా మిస్ అయ్యాను అంతే. లేకపోతే కంపల్సరీ వెళ్ళిపోతాం.
అండ్ ఇప్పుడు ఫుడ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాము, మీ ఊరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రభాస్ రాజు గారి గురించి కూడా మాట్లాడాలి. ఆయన మంచి ఫుడ్, అందరు ఆయన గురించి ప్రభాస్ అనగానే అందరు యాక్టర్స్ కానీ అందరు కానీ ఫుడ్ పంపడం గురించి అటువంటి మీరు కూడా నాకు తెలిసి ఇనిషియల్ స్టేజ్ లో ఈశ్వర్ టైంలో ఆయనతో బాగా చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేవారు. ఓపెనింగ్ స్టార్టింగ్ సినిమాలోకి వచ్చినప్పుడు కొత్తలో ఆయన మేము ఇంకా కాలేజ్ స్కూల్ అప్పుడే ఫినిష్ చేసే టైం అనమాట. ఆ టైంలో కొత్తగా వచ్చారు అనమాట ప్రభాస్ గారు. ఈశ్వర్ నుంచి మొదలు బాగా తిరిగేవాళ్ళం. అప్పుడు అంటే ఫుడ్ వీటి గురించి సెపరేట్గా అప్పుడు అంత మాకు ఐడియా ఉండదు కదా. బట్ తర్వాత అందరికీ ఫుడ్ ఇది అనేది తెలిసిపోయింది. తర్వాత మేము అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే యూవీలో ప్రొడక్షన్లో కూడా ఫుడ్ అదిరిపోతుందండి. అంటే అందరికీ ఫుడ్ విషయంలో మాత్రం చాలా ఎక్స్ట్రా ఇది ఉంటుందన్నమాట. సో మేము మన ఓం బిం బుష్ చేసినప్పుడు కూడా యూవీ క్యారేజ్లు అసలు అదిరిపోయాయి అన్నమాట. చాలామంది యూవీ క్యారేజీల కోసమే యూవీలో సినిమాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు సరదాగా. చాలామంది అంటూ ఉంటారు యాక్టర్లు. ఓకే, సో ఎలా మూవ్ అయ్యేవారు ఆ టైంలో? ఎంత క్లోజ్గా ఉండే మీ బాండింగ్ గురించి? అంటే మేము చాలామంది ఉండేవాళ్ళం బ్యాచ్ కింద, ఫ్రెండ్స్ కింద. ఆయన వస్తున్నారని తెలిసిందంటే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. బాగుండేది. అంటే అప్పటి నుంచి కూడా ఆయన వెరీ కేరింగ్, బాగా చూసుకుంటారు. హడావుళ్ళు ఏముండవు, అందరితో చాలా బాగా మాట్లాడతారు. చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరితోని చాలా బాగా మాట్లాడతారు. ఇప్పటికీ అది మెయింటైన్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు ఈ మధ్య నేను బాహుబలి టైంలో కలవడం తప్పితే మళ్ళీ కలవలేదు. ఓం బిం బుష్ టైంకి కలవాలి, కరెక్ట్గా ఆయన ఎక్కడికో వెళ్ళిపోతున్నారని చెప్పి మిస్ అయిపోయాను అనమాట. ఫైనల్ అదే రిలీజ్ టైంకి ఏమన్నా ప్రీ రిలీజ్ అలాంటిది ఏమైనా చేద్దాం అనుకున్నాం ముందు. బట్ ఆ టైంకి ఆయన లేకపోయేసరికి సడన్గా కలవడం మిస్ అయ్యారు. అండ్ ఎస్పెషల్లీ రాజులు అంటే ఫుడ్ అండి. మన ఈస్ట్ వెస్ట్ గురించి అందరికి తెలిసిందే, ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిందే. సో ప్రభాస్ గారు గుర్తు వస్తారు, ఆయన స్పెషల్ ఫుడ్లు తెప్పిస్తుంటారు. ఏంటి శ్రీ విష్ణు అలా యాక్టర్స్కి కానీ సెట్లో లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ అలాంటి ఫుడ్ పర్లేదండి. ఫుడ్ ఇంట్రెస్టే. ఎవరు షూటింగ్లో ఉన్న యాక్టర్లందరికీ కూడా మేము అంటే నాన్ వెజ్ తినే వాళ్ళందరూ ఉంటే కనుక కొంతమంది మనకు తెలిసిన యాక్టర్లు అందరూ, ఇప్పుడు కిషోర్ గారు ఉన్నారు, వెంద్ర కిషోర్ గారు. సో రోజు ఫుడ్ పంపేవాడిని. ఆయన ఈ సినిమా నుంచి స్పెషల్ డైట్ ఏదో మొదలుపెట్టారు, అయినా కూడా తినేవారు అనమాట. సో అలా యాక్టర్లకి ఎవరితో అయితే వర్క్ చేస్తున్నప్పుడు సత్యతో వర్క్ చేస్తున్నాను నెక్స్ట్. మన సత్య మంచి ఫుడ్, సత్య కూడా గట్టిగా ఫుట్బాల్ ఆడతాడు. సత్య నాకు జూనియర్ అవుతాడు. అంటే అమలాపురం కాలేజ్లో నేను అక్కడ చదవలేదు, మా ఫ్రెండ్స్ అందరికీ జూనియర్ సత్య. సో అప్పటి నుంచి తెలుసు అనమాట. సో సత్య కూడా సినిమాల్లోకి రావటం, సూపర్ టైమింగ్, అందరికి మెచ్చుకోవటం, ఇదంతా వెరీ హ్యాపీ. అండ్ శ్రీ విష్ణు ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ హీరో, కంటిన్యూస్గా ఫిల్మ్ చేస్తున్నారు, హ్యాపెనింగ్ హీరో. అండ్ స్ట్రగ్లింగ్ డేస్లో ఎలా ఉండేది సార్ మీ జర్నీ? కానీ అప్పుడు ఏమన్నా కొంచెం అంటే లో ఫేస్ కానీ లో మూవ్మెంట్ కానీ అవి ఉంటాయండి. అంటే అల్టిమేట్గా మనకి ఎంత ప్యాషన్ ఉండి సినిమాల్లోకి వద్దామని ఇది ఉన్నా ఇనీషియల్ స్టేజ్లో అంటే మనకి ఎవరు తెలియదు కదా, ఇక్కడ ఆ ప్రాసెస్ తెలియదు కదా. ఆ ప్రాసెస్ తెలుసుకునే దీంట్లో మాత్రం కొన్ని ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. ఇప్పుడు చాలా బెటర్ అనుకుంటా. అవును, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, యాక్సెస్ ఈజీ. చేతిలో వాట్సాప్ పంపిన ఫోటోలు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. కొంచెం అప్పుడు అలా ఉండేది కాదు. మన ట్రయల్స్ కానీ ఇవి కానీ అంతా కూడా ఫిజికల్గా వెళ్ళి చేసుకోవాల్సిందే. ఫోటోలు ఇవ్వడం, టైమింగ్స్ పెట్టుకోవటం, ఆ టైమింగ్స్ ప్రకారం ఎప్పుడు కూడా ఈ అప్కమింగ్ బ్యాచ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే కానీ యాక్టర్స్ ఇదైతే కానీ అందరూ గ్రూప్ అయిపోతారండి. కరెక్ట్ లింక్ పట్టుకుంటే ఒకరికొకరు చాలా బాగా సపోర్ట్ చేసుకుంటాం ఆ ఏజ్లో, అదే ఆ టైంలో, ఆ పీరియడ్లో. ఇప్పుడు పలానా చోట ఆడిషన్ అవుతుంది, సీక్రెట్గా వెళ్ళిపోవటాలు అవి ఉండవు. మొత్తం అందరికీ ఆ గ్రూప్లోనే మేము మెసేజ్లు పెట్టుకుని, అరే అక్కడ ఉన్నాయంట, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి కావాలంటే ఇలాంటి క్యారెక్టర్ అంట అని డిస్కషన్లు పెట్టుకునేవాళ్ళు ఉండేవాళ్ళు. అలా కూడా మా బ్యాచ్ ఒక 30-40 మంది ఉండేవాళ్ళం యాక్టర్స్, నెక్స్ట్ యాక్టర్స్ అయ్యేవాళ్ళ. దీంట్లో డైరెక్షన్ దాంట్లో కూడా మాకు తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్లని వాళ్ళని వీళ్ళని 20-30 మంది ఉండేవారు. సో ఎప్పుడు కూడా లింక్ బట్టే వెళ్తేనే కరెక్ట్ కదా. ఇప్పుడు మనం సడన్గా ఏదైనా కావాలంటే వెళ్ళిపోయి ఎత్తుకోవటం కంటే దానికి తాలూకు సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే ఇంతమంది వీటిలోనే ఉంటారు కదా, సినిమా దీని మీద ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిపోతుంది ఆ కంపెనీలో అక్కడ ఏ ఆడిషన్స్ అవుతున్నాయంటే ఈ కంపెనీలో ఆడిషన్స్ అవుతున్నాయంట. ఇంకా అలా అందరికి ఒకరికొకరు చాలా బాగా సపోర్ట్ చేసుకునే, లైక్ ఒక చైన్ లాగే.
చాలామంది ఉన్నారు, మంచి మంచి యాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. కొంతమంది ట్రై చేసి మళ్ళీ నార్మల్ జాబ్ దీంట్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోయి మళ్ళీ వద్దామని ట్రై చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళు చాలామంది. ఆ స్టేజ్లో ఎప్పుడైనా మీకు ఏంటి అసలు ఇక్కడ ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వగలమా, యాక్టర్గా నిలదొక్కుకోగలమా అనే చిన్న డౌట్ కానీ లేదంటే ఒక చిన్న భయం కానీ ఎప్పుడైనా కలిగిందా? లేదండి, ఎప్పుడూ లేదు. ఆ డౌట్ అయితే లేదు. 100% టైం పడుతుందని బాగానే గెస్ చేశా. పేషెన్స్ ఉండాలి ఇక్కడ అనేది అర్థమైంది నాకు. ఆ పేషెన్స్తో పాటు స్లోగా మనం చేసే ట్రయల్స్ కానీ ఇవి కానీ తగ్గకుండా ఆ డిసిప్లిన్ మాత్రం మిస్ అవ్వకుండా ఉంటే నాకనే కాదు ఎవరికన్నా ఇక్కడ చాలా స్పేస్ ఉంది. ఓకే, చాలా స్పేస్ ఉంది. ఇప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ వచ్చాక ఇప్పుడు ఇంకా ఈజీ. అప్పుడంటే ఉండేది, బట్ ఒకళ్ళు నేను చెప్పాను టీం కింద ఉండేవాళ్ళు అన్నాం కదా, ఒకళ్ళని చూసి ఒకళ్ళు మంచిగానే సపోర్ట్ చేసుకునేవాళ్ళు. దట్టు వెరీ యంగ్ స్టేజ్లో వచ్చేసేసరికి మాకు టైం దొరికింది పూర్తిగా తెలుసుకోవడానికి, నెమ్మదిగా వెళ్ళటానికి, చూపించుకోవడానికి టాలెంట్ని. తర్వాత స్లోగా అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ఎలా వాడాలి, ఏ అవకాశం తీసుకోవాలి, ఏ అవకాశం వదలాలి, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అదంతా ప్రాసెస్. సార్ ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి. లొకేషన్లో ఫస్ట్ షాట్ మీకు కిక్ ఇచ్చింది మూమెంట్ కదా, నాకు తెలిసి అది ఫస్ట్ యాక్టర్గా. అంటే యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా మొహమాటం, ఇబ్బంది అని యాక్టర్ అవుదామని ఇది ఎప్పుడూ లేదండి అసలు. బేసిక్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది నేను అనుకునేవాడు. నేను అనుకోకుండా సూత్రధార్లో వర్క్షాప్ చేయటం వల్ల వినయ్ వర్మ గారి దగ్గర ఆయన నాతో ఇంత ఎంగేజ్లో నువ్వు డైరెక్టర్ అయిపోయి ఏం చేస్తావు, నువ్వు నీది బాగుంది, నీ టైమింగ్ బాగుంది, నువ్వు మాట్లాడి నువ్వు కన్వే చేసేది బాగుంది, నువ్వు అంటే మాకు లాంగ్వేజ్ సరిగ్గా రాదు హిందీ. సో హిందీ అయినా నువ్వు సింపుల్గా నీ ఎక్స్ప్రెషన్స్తో మాకు ఇది చేస్తున్నావు, ప్లస్ నవ్వు వస్తుంది, ఫన్ బాగా క్రియేట్ అవుతుంది నువ్వు మాట్లాడుతుంటే. సో దీన్ని యాక్టింగ్ ఎందుకు ఇది ట్రై చేయకూడదని చెప్పా. నేను నాకు మొమ్మాటం, నేను కొంచెం కష్టం అంటే అవన్నీ కామన్. 30 వచ్చాక అప్పుడు ఆలోచించి నువ్వు డైరెక్షన్ల గురించి వీటి గురించి తెలుసుకో. అప్పటిదాకా నువ్వు ఒకళ్ళ దగ్గర జాయిన్ అయ్యి నువ్వు నేర్చుకుంటాను ఇదంతా ప్రాక్టికల్గా నాకు తెలిసి నీ మనసు సెట్ అవుతుంది నీకు అక్కడ. నువ్వు ఇది చెయ్యి, ఇది చేస్తా, యాక్టర్ కిందే నేర్చుకో ఫీల్డ్ వర్క్ అంతా అన్నట్టు సజెషన్స్ ఇవ్వటం. అలా స్లోగా యాక్టింగ్లోకి టర్న్ అయ్యా. యాక్టింగ్లోకి టర్న్ అయినప్పుడు స్టార్టింగ్ థియేటర్స్ చేశా ఎక్కువ. ఓకే, సో నేను డైరెక్ట్ కెమెరా ఫేస్ చేసే ముందు థియేటర్స్ చేశా. చాలా హెల్ప్ అయి ఉంటుంది. అది నాకు రెస్పాన్స్, నా కాన్ఫిడెన్స్ పెంచింది బాగా. థియేటర్ చాలా కష్టం కంపేర్ టు సినిమా. థియేటర్ అంటే మన కట్లు ఏమి ఉండవు కదా, ఒకేసారి ఫ్లో స్టార్ట్ అయితే టక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అది నాకు చాలా హెల్ప్ అయింది థియేటర్ చేయడం. అప్పుడు ఇంక దీంట్లోకి వచ్చాక అప్పుడు రీల్ మనం చేసేటప్పుడు ఇంకా డిజిటలైజ్ కెమెరాస్ కాదు, రీల్. సో రీల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. చాలా కాస్ట్, టైంలో చేయాలి, అది చాలా కాస్ట్ అది. సో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం కంటే కూడా ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాడంటే ఈ వేస్టేజ్ ఉండదు కదా అని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చేసేవారు. అదొక రీజన్. ఆ తర్వాత డిజిటల్ సడన్గా వచ్చి బూమ్ అయిన తర్వాత మాత్రం అవకాశాలు, ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే పర్లేదు కదా, వేస్టేజ్ ఉండదు కాబట్టి డిలీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఏది తీసినా ఏ షూట్ చేసినా కొత్త వాళ్ళు కూడా ఛాన్సులు రావడం మొదలైనవి. సో ఫస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు సెట్లో కడుగు పెట్టి భయంగా మీరు అన్నట్టు ఇంట్రోవర్ట్ మీరు. ఫస్ట్ కృష్ణవంశీ గారితో కొద్ది రోజులు ట్రావెల్ అయ్యాం. శశిరేఖ పరిణయం సినిమాకి ట్రావెల్ అయ్యాం. అప్పుడు చూడటమే షూటింగ్. అంటే నేను సినిమాలోకి వచ్చిన తర్వాత షూటింగ్ యాంబియన్స్లో అన్నీ చూడటం అదే కొత్త అనమాట. ఓకే, మంచి అంటే ఒక బయట నుంచి చూసేవాళ్ళకి అది అప్పుడు నాకు బయట నుంచి వచ్చినండే కాబట్టి నాకు అది ఒక సందడిగా పెళ్ళిళ్ళు అప్పుడు పొద్దున్నే టిఫిన్లు అని మొదలైపోతాయి, సందడిగా. తర్వాత మళ్ళీ షూట్ అక్కడ జరుగుతూ ఉంటుంది, అందరం ఏదో పెళ్లి చూస్తున్నట్టు వెయిట్ చేస్తా ఎప్పుడు పిలుస్తారు అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళ మధ్యాహ్నం భోజనాలప్పుడు కూడా మళ్ళీ అందరూ కలిసి ఆ సందడి ఉండేది. అక్కడ జరిగే అదంతా కూడా నచ్చింది నాకు. అది భలే ఉంది, రోజు ఫెస్టివల్ అయ్యి ఉండేది. షూటింగ్ అట్మాస్ఫియర్ అదే, దాన్ని ఎంజాయ్ చేయగలిగితే మాత్రం చాలా భలే ఉండేది. నేను అది చాలా నాకు నచ్చింది. అది అలా నచ్చింది. స్లోగా ఇంకా అలవాటు అయిపోతుంది కదా, అలవాటు అయిపోతుంది. స్క్రీన్ మీద నేను చూసుకుని హ్యాపీగా ఇదైంది మాత్రం అంటే నాకంటూ ఒక ప్రామినెంట్ రోల్ దొరికిన తర్వాత. ముందు చిన్న చాలా చేశాను. ప్రామినెంట్గా ప్రేమేష్ కథలకి థియేటర్లో ఇదివరకు 8:45 కల్చర్ ఉండేది మనకి. అవును,
రెగ్యులర్ ఉండేవాళ్ళం అక్కడ. అన్ని మనమోహాలే ఉండి అంటే సినిమా మొహాలే మన బ్యాచ్ వీళ్ళే ఉండేవాళ్ళం అందరం. అన్ని సినిమాలకి 845కి వెళ్ళేవాళ్ళం. అందరూ వచ్చేవారు, చాలామంది వచ్చేవారు. అదొక అదేంటో ఏమంటారు దాన్ని, ఒక ట్రెడిషన్ అన్నట్టు. మొత్తం అందరూ 845 షోలకి ఎవ్రీ ఫ్రైడే అందరూ కనిపిస్తూ ఉండేవారు. కదా ఐమాక్స్ 845. అప్పుడు ఫస్ట్ ఫిలిం మనం ఎన్నో సినిమాలు చూసాం అక్కడ. ఫస్ట్ టైం ప్రేమేష్ కాదల్ మనం ఐమాక్స్లో టాప్ రో ఏలో సెంటర్ సీట్లో కూర్చొని చూస్తుంటే ఫస్ట్ ఫిలిం సంహౌ నా క్యారెక్టర్ వచ్చిన వెంటనే నవ్వడం స్టార్ట్ చేశారు. అది కిక్ చాలా బాగుంటుంది కదా, మంచి హై వచ్చింది. భలే ఎంజాయ్ చేస్తున్నారు అంటే కూకట్పల్లి మెయిన్ థియేటర్, ఇంకొక థియేటర్ అన్నట్టు అక్కడ తీసుకెళ్ళారు. ఇదంతా కొంచెం ఐమాక్స్ అంతా క్లాస్ ఇదిగా ఉంటుంది కదా. కూకట్పల్లి ఏరియాకి వెళ్ళేసరికి సింగిల్ స్క్రీన్, అక్కడ రెస్పాన్స్ అదిరిపోయింది. సో ఫుల్ అది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఫస్ట్ ఎలా అన్న మనకు మంచి మెమరీ ఉంటుంది కదా, ఆ సూపర్ ఎక్స్పీరియన్స్ అది. సో ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఆ మూమెంట్ గురించే ఆ టైటిల్ని ఇప్పుడు సాంగ్గా పెట్టుకున్నాను. చాలా అంటే ఆయన లిరిసిస్ట్ ఆయన వచ్చి చాలా లాస్ట్ మినిట్లో మొన్న ఈ 10 డేస్లోనే ఇక్కడ మనకి ఎలాంటిది వస్తే బాగుంటుంది, ఒక మంచి ఫ్లోలో ఉండే టైంలో సాంగ్తో కొంచెం మనం టాకీని కవర్ చేయొచ్చు, అంటే మాంటేజెస్ అయ్యి చూపించడానికి బాగుంటుంది అన్నప్పుడు రాస్తానని చెప్పి వచ్చి అనుకోకుండా మనోడు ఇలా స్టార్ట్ చేసేది ఏంటి ప్రేమేష్ గారు ఎందుకు అంటే మీది ఉంది కదండి సరదాగా అలా కనెక్టింగ్ బాగుంటుందంటే ఓకే రాయి అన్నట్టు అనుకున్నాం. 1 అవర్లో 1.5 అవర్లో రాశాడు. చాలా బాగుంది సాంగ్, చాలా బాగుంది. నిన్న నైట్ రిలీజ్ చేసాం. సో ఆ స్టేజ్లో మీరు అన్నట్టు ఇప్పుడు ప్రేమేష్ కాదల తర్వాత కూడా మీ జర్నీ స్టార్ట్ అయిపోయింది యాజ్ యాక్టర్గా. ఆ టైంలో ఏదైనా మిస్ అయిన సినిమా ఏదైనా ఉందా? ఏదన్నా అఫ్కోర్స్ ఎనీ సిచ్యువేషన్ వల్ల మిస్ అయిన సినిమా మీకు యాజ్ యాక్టర్గా ఈ సినిమా చేయాల్సింది సంథింగ్ ఉంటాయి కదా కొన్ని? లేవండి, అంత మిస్ అయిపోయి లేవు. ప్రేమేష్ కాదల తర్వాత కూడా నాకు చాలా సినిమాలు వచ్చినాయి, కానీ నేను ఏది ఒప్పుకోలే. బాగా టైం తీసుకొని ప్రాపర్గా అప్పట్లో ఉండేవాడు నీది నాది ఓకే కదా, రెండు కూడా మంచిగా ఒక 1 ఇయర్ రెడీ చేయించుకొని ఆ రెండిటితో మళ్ళా స్టార్ట్ చేశాను. సో ఇంకా మిస్సింగ్ అట్లా లేదు ఏది అంటే నేను ఎంటర్టైనర్లు ఇలాంటివి వచ్చినవి అంత చేసేవాడిని కాదనమాట. డిఫరెంట్గానే అప్రోచ్ అవుదాం, మనకంటూ ఒక డిఫరెంట్ ఇది ఉండాలి అన్నట్టు డిఫరెంట్ కథలే చెప్దాం అనేది అప్పుడు ఇంటెన్షన్ అది. బేసిక్గా శ్రీ విష్ణు అందరికి తెలిసింది యాక్టర్, బట్ మీలో రైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయని నాకు కొంతమంది చెప్పారు. అంటే మీరు పంచెస్ కానీ ఇన్పుట్స్ కానీ రైటింగ్లో కొంచెం బాగా ఇన్వాల్వ్ అవుతారు. అంటే చాలా మంది ఎక్కువ మంది హీరోలు తెలుసు ఇన్వాల్వ్ అవుతారని, బట్ మీకు తెలియదు రైటింగ్ సైడ్ కూడా మీరు ఉంటారు, ఇన్పుట్స్ ఇస్తారు, ఆ డైరెక్టర్లు కూడా తీసుకుంటారు. చాలా సినిమాల వరకు డైలాగులు కానీ పంచులు కానీ మీవే ఉంటాయి, ఆ టైమింగ్ కానీ అవి. అది అంటే అదే క్యారెక్టర్తో మనం ఇప్పుడు కథ చెప్పిన తర్వాత ఒక షూట్కి వెళ్ళే ముందు ఒక 6 నెలలు 8 నెలల గ్యాప్ ఉంటుంది కదా. ఇప్పుడు ఓకే ఈ ప్రాజెక్ట్ ఎక్కడానికి ఒక 6 నెలలు పడుతుంది డెఫినెట్గా, అంటే మనకున్న కమిట్మెంట్లు బట్టి. సో అప్పుడు డైరెక్టర్తో రైటర్స్తో టీంతో ట్రావెల్ అవుతూ ఉంటాం కదా, ఆ డిస్కషన్స్లో మనకి అర్థమైపోతుంది ఆ క్యారెక్టర్ని ఎలా ఇది చేస్తే బాగుంటుందని వాళ్ళ డిస్కషన్స్లో మన డిస్కషన్స్లో. అలా అప్పుడప్పుడు కొన్ని వచ్చినప్పుడు బాగున్నాయి పెట్టుకుంటాం అని అంటారు డైరెక్టర్లు ఇలా. సో ఓకే అంతేగాని సెపరేట్గా రాసేసో లేకపోతే కొన్ని సినిమాలకి మీ రైటింగ్ కూడా ఉంది రాస్తారు మీరు రైటింగ్ అంటారు అలాగా. ఓకే తక్కువే. నేను ఇంట్రెస్ట్ మీకు రాయడం లైక్ డైలాగ్లు కానీ సీన్లు కానీ ఎప్పుడైనా రాసిన సందర్భాలు? లేదండి, అంటే కొన్ని ఇంపార్టెంట్ సీన్లు ఉంటాయి కదా సినిమాకి, కొన్ని ఇవి మాత్రం అదిరిపోవాలని అనుకుంటాం కదా. వెళ్తున్న ఫ్లోలో మంచి బీట్ సీన్లు ఉంటాయి కదా, అవి మాత్రం బాగా రావడానికి వాటి మీద కొంచెం ఎక్కువసార్లు వర్క్ చేస్తాం. ఆ వర్క్ చేసి ప్రాసెస్లోనే ఏదైనా అనిపించినా చెప్పటం, లేకపోతే ఇలా చేస్తే బాగుంటుందని టీంతో డిస్కస్ చేసుకోవటం, అలా ఇచ్చి ఇన్పుట్సే. అంతే స్పాంటేనిటీ డైలాగ్ అంతే స్పాంటేనిటీ మాత్రం చాలా యాడ్ అవుతూ ఉంటాయండి. మీరు చాలా కామ్గా సైలెంట్గా కనిపిస్తారు, బట్ స్క్రీన్ మీద కానీ ప్రమోషనల్లో కానీ మంచి స్పాంటేనిటీగా చేస్తారు అక్కడికక్కడ. అంటే కొంచెం సెట్ అయితే ఆ ఫ్లో కుదిరితే భలే ఉంటుంది. ఏంటో స్పాంటేనిటీ ఆ ఎటకారం ఎక్కడి నుంచి వచ్చింది? గోదావరి జిల్లా అమలాపురం నుంచి అంటారా? మేబీ అదేనేమోనండి. బట్ నేను తిరిగిన సర్కిల్ బట్టి అయి ఉంటుంది, ఫ్రెండ్స్ బట్టి. చాలామందికి నా సర్కిల్ మా ఫ్రెండ్స్కి నాకంటే చాలా మంచి టైమింగ్ ఉన్నాడు వాళ్ళందరూ. చెప్పాలంటే నాదే వీకెస్ట్ టైమింగ్ ఆ బ్యాచ్లో. అవునా? అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ బ్యాచ్ ఎలా ఉంటారు. సో అలా అలవాటు చిన్నప్పటి నుంచి కూడా మేము ఒకళ్ళు ఏదోటి కౌంటర్లు వేసుకోవటం, ఒకళ్ళు ఏడిపించుకోవటం, ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటారు.
మన బ్యాచ్ కొంచెం ఎక్కువ అనమాట, ఓపెన్ అందరూ ఓపెన్గానే సరదాగా అవి స్క్రీన్ మీదకి ఇప్పుడు రిఫ్లెక్ట్ అవి అవుతుంది. స్క్రీన్ మీదకి అంటే బాగా ఇప్పుడు కిషోర్ గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు బాగా క్లోజ్ అయిపోయారు, బాగా క్లోజ్ అయిపోయాం మేము ఇద్దరం. నేను అంత ఈజీగా గమ్ముని షూట్స్లో ఎవరితో మాట్లాడి ఎవరి పని నేను సెపరేట్గా నా పని నేను చేసుకుంటా అలా డైరెక్టర్తోనే ఉంటాను. దీనికి కిషోర్ గారికి నాకు ఎక్కువ సీన్లు ఉండటం వల్ల కొంచెం ట్రావెల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 4-5 డేస్లో బాగా సింక్ అయ్యాం ఇద్దరం. సో ఎంత క్లోజ్ అయిపోయామంటే మీరు రేపు మీకు సినిమా చూస్తే అది తెలిసిపోతుంది, అది వీళ్ళు ఏంటో చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది. బాండింగ్ ఉంటుంది ఒకళ్ళు అసలు మేము కొట్టేసుకుంటాం, తిట్టేసుకుంటాం, రియల్ ఫ్రెండ్స్ లాగా. రియల్ మీకు అది మేము స్టార్ట్ చేసే ముందు అలా రిఫ్లెక్ట్ అవుతుందని నిజంగా అనుకోలేదు. బట్ కేవలం ఆయన వల్లే మేమిద్దరం అలా అవ్వటం, అది మీకు చూసినప్పుడు చాలా చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాక ఏమంటారు దాన్ని, మా కాంబో కోసం వెయిట్ చేస్తారు ఇకపై. అండ్ ఏదో సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో కూడా బాగా వర్క్ అయినాయని విన్నాను నేను. మీ మధ్య సీన్స్ మా మధ్య సీన్లు మీకు సినిమా ఓపెన్ అయిన 5 మినిట్స్కే మా ఇద్దరు క్యారెక్టర్లకి కనెక్ట్ అవుతారండి. లాస్ట్ వరకు కూడా ఇంకా నవ్వటమే, ఫ్లో నవ్వుకుంటూ వెళ్ళిపోవటమే, ఎక్కడ గ్యాప్ ఉండదు. సపరేట్గా కిషోర్ గారు నావి ఒక 3-4 బ్లాక్ అంటే సీక్వెన్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ మొదలైతే ఒక 10 నిమిషాలు ట్రావెల్ సీక్వెన్స్ల కింద ఉంటాయి అనమాట. అవి అయితే అసలు హిలేరియస్గా ఏజ్ గ్రూప్కి సంబంధం లేకుండా నవ్వుతారు, గట్టిగా నవ్వుతారు. అండ్ ఇందాక మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ బ్యాచ్ గురించి చెప్పారు. సో అక్కడ పల్లెటూరులో ఈస్ట్ అండ్ వెస్ట్లో ఎలా ఉంటుంది అంటే సైకిల్ మీద సెకండ్ షోకి వెళ్ళడం, లేదంటే స్కూల్ బైక్ల మీద వెళ్ళడం, సెకండ్ షో చూడడం, సినిమా పిచ్చి బీభత్సం ఉంటుంది ఆ కుర్రోళ్ళకి. సినిమా అంటే అసలు ఇంకా ఫుడ్, బెడ్, సినిమా అదే ఉంటుంది. సో గోదావరి జిల్లాలో అంటే సో సినిమాలు బాగా చూసేవారా? బాగా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి? బాగా చూసేవాడిని అండి. అంటే చిన్నప్పుడు సెలవులకు వచ్చినప్పుడే సినిమాలకి వెళ్తూ ఉండేవాళ్ళం. లేదా పెద్ద సినిమాలు వచ్చినప్పుడు కొద్ది రోజులు పోయాక తీసుకెళ్ళేవారు. అంటే ఫస్ట్ జనం ఎక్కువ ఉంటారు. అప్పుడు అన్నీ ఊరికి ఒక థియేటర్లో 2 థియేటర్లో రిలీజ్ అవుతాయి. పెద్ద హీరోలు అంటే 2 థియేటర్లు. అది 100 రోజులు 175 రోజులు ఆడుతూనే ఉంటుంది కదా. అప్పుడు ఇదివరకు అలా ఆడేది కదా. అలా వెళ్ళేవాళ్ళం సినిమాలకి. సినిమా అంటే సెపరేట్ అక్కడ కొంచెం ప్రతి చోట తెలుగు సినిమా ఆడియన్స్కి సినిమాలు అంటే పిచ్చింది. అక్కడ బాగా ఇష్టం అండి. సినిమా బాగా ఇష్టం, బాగా అభిమానిస్తారు, బాగా ఆదరిస్తారు. నిజంగా మీరు ఫెస్టివల్ టైం ఎలాగా వ్యవహారం అంతా అదిరిపోతుంది. మీకు మా చిన్నప్పుడు కూడా ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే వాతావరణం థియేటర్ల దగ్గర అయితే అలాగే ఉండేది. పండగ వాతావరణం మంచిగా. ఈ అరటి వీటితో థియేటర్లు రెడీ చేసేవారు గేట్ల దగ్గర, గుర్తుందా? అరటి బంతులు పెట్టి కట్టి, పూలదండలు కట్టి, అప్పుడు క్లాత్ బ్యానర్స్ ఉండి, మన పెద్ద హీరోలకి అయితే క్లాత్ బ్యానర్స్. ఆ యాంబియన్సే మనం థియేటర్లో గేట్ బయటే అన్ని బైక్లు అవన్నీ వదిలేసి టికెట్ల కోసం వెళ్ళిపోతూ ఆ వైబ్ భలే అనిపించింది. ఆ ఊపు సినిమా బాగుందంటే ఇంకా ఎంజాయ్ చేస్తా వచ్చేసేవాళ్ళం. బాగాలేదంటే కోపం వచ్చింది. చిన్నప్పుడు తెలియదు కదా, బాగాలేదు అన్నట్టు. అది ఆల్లి ఇల్లి అని కాదు, అలా ఉంటుంది ఏంటో మరి. ఆ మూడ్ అదంతా అప్పుడు అలాగే ఉండేది ఆ పిల్లల కింద ఉన్నప్పుడు. అది అలా చాలా సినిమాలండి. మేబీ నేను ఆ వాతావరణం నుంచి వచ్చాను కాబట్టి సినిమాలు పిచ్చి ఎక్కువ పట్టుకుందేమో. అండ్ నాకు తెలిసి ఎక్కువ సార్లు చూసింది నువ్వు నాకు నచ్చావేనా? మీరే చెప్పారు. అది ఇంటర్కి వచ్చాక నువ్వు నాకు నచ్చావు. థియేటర్లో చూసింది అదే. విజయవాడ నలందలో చదువుతున్నాను. పక్కనే రాంబ్రీ అని ఒక థియేటర్ ఉండేది, పక్కనే కాలేజీ పక్కనే. అక్కడ కూడా ఆ సినిమా 100 days పైనే 150 days ఎంతో ఆడినట్టుంది అక్కడ. సో మాకు స్టడీ అవర్ కూడా నైట్ 9:30 కల్లా ఫినిష్ అయిపోతే అక్కడ సెకండ్ షో 10కి ఉండేది. ఏదో మాకోసమే పెట్టినట్టు లేట్గా. సో నెమ్మదిగా అందరం మళ్ళీ చైర్లు వేసుకుని హాస్టల్కి వెళ్ళిపోయి దాంట్లో వచ్చి గోడలు దూకి సినిమాకి వెళ్ళిపోవటం. సో పక్కనే నువ్వు నాకు నచ్చావు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టేది కాదు. ఎన్నిసార్లు చూసినా అది బాగుండేది. ఇప్పుడు నవ్వుకునే సినిమాలు ఇస్తే మనకి ఎన్నిసార్లు అన్నా చూస్తాం. ఇప్పుడు యాక్షన్ ఫైట్లు ఇవన్నీ అంటే ఒక మూడ్లోకి వెళ్ళిపోయి మనం కొన్ని రోజులు చూస్తాం ఎక్కడో చోట బోర్ కొడుతుంది. కానీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ నువ్వు నాకు నచ్చావు లాంటివి, మన్మధుడు, త్రివిక్రమ్ గారి స్టైల్ అప్పుడులో అసలు అవి ఎన్నిసార్లు చూసినా భలే ఉన్నారా అదో ట్రెండ్. అప్పుడు త్రివిక్రమ్ గారు మాటలంటే డైలాగ్స్ ట్రెండ్ కదా. ఏంటి ఆ సినిమా నుంచి అక్కడి నుంచే వెంకటేష్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్ అయిపోయారా? లేదు, నేను చిన్నప్పటి నుంచి వెంకటేష్ గారి ఫ్యాన్ అండి. తర్వాత స్కూలింగ్
ఒక 8th 9th ఆ టైంకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కొత్తగా. అప్పుడు ఆయన ఇష్టం. తర్వాత ఇంటర్ అయిపోయే టైంకి ప్రభాస్ గారు. వీళ్ళు ముగ్గురు బాగా ఇష్టం. ఎందుకో తెలియకుండా, అంటే అప్పటికి నేను సినిమాల్లోకి వస్తాను అదంతా ఏం లేదు. అనుకోకుండా నేను హైదరాబాద్ రావటం ఏదో ప్రాజెక్ట్ పని మీద దేని మీదో. అప్పుడు హైటెక్ సిటీని టూరిస్టులో వచ్చి చూసి వెళ్ళేవాళ్ళం ఓహో. హైదరాబాద్లో. ఏది ముందైతే ఇంకొంచెం ముందైతే ట్యాంక్ బండ్ అని, జూ అని, సాలార్జంగ్ మ్యూజియం అని, బిర్లా మ్యూజియం అని ఈ చూసి వెళ్ళేవారు హైదరాబాద్ వచ్చి సెలవులకి చాలామంది. ఓకే. మేము ప్రాజెక్ట్కి వచ్చే టైంకి హైటెక్ సిటీ అని వచ్చేవాళ్ళం అక్కడికి. అక్కడే శిల్పకళా వేదిక దగ్గర ఈ కట్టు ఉన్నాయి, ఘర్షణ ఆడియో ఫంక్షన్ సాయంత్రం అని వస్తున్నందుకు స్వాగతం సుస్వాగతం అని చాలా 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 బ్యానర్లు కట్టు ఉన్నాయి. ఇది ఏంటిది ఘర్షణ సినిమా, ఓహో ఆడియో రిలీజ్ అండి అప్పుడు. ఓకే అని సరే ఈవినింగ్ కదా అని మళ్ళీ తిరుగుతుంటే కొంతమంది జనం ఉన్నారు. ఏంటి నిజంగానే వెంకటేష్ వీళ్ళందరూ వస్తారా అని అనుకుని మేము వేరే గేట్ దగ్గర నుంచి చూస్తాం, నేను మా ఫ్రెండ్, వేరే ఫ్రెండ్. ఓకే. సరే ఆడేం చేశాడు, అటు ఫుల్ క్రౌడ్ బాగా పెరిగిపోయి ఇదవుతుందని అటు సైడ్ ఒక గేటు, ఆపోజిట్ గేట్ ఓపెన్ చేసాడు. అక్కడే మేము ఉన్నాం. సరే ఓపెన్ చేసాడు కదా అని లోపలికి వెళ్తుంటే ఈ పరిగెత్తుకుని వచ్చే జనం ఫోర్స్ చూసి మేము కొంచెం ఫాస్ట్గా వెళ్ళి మంచిగా వెళ్ళి కూర్చున్నాం లోపల. అప్పుడు పాస్లు గీసులు మరి ఉన్నాయో లేదో ఎలా వెళ్ళామో లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాం. కూర్చుంటే వెంకటేష్ గారు వచ్చారు. కొద్దిసేపటికి అనుకోకుండా మాకు ఏం తెలియదు అసలు ఎవరు వస్తున్నారు ఏంటో. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇంకొద్దిసేపటి ప్రభాస్ గారు వచ్చారు. ఇదేంట్రా ఇది, మనం ముగ్గురు వచ్చేసారు. అది బాగా ఇష్టం అప్పుడు. ఒకే ఫంక్షన్లో అది నా ఫస్ట్ ఫంక్షన్ చూసి చాలా అనుకుని ఆ మెమరీ అది సినిమా రిలీజ్ అయ్యే వరకు ఇంకా అందరూ చెవులు రక్తాలు కారిపోయేలాగా ఇంకా అదే గొప్పలో మరి అంతే కదా మరి ఒకేసారి వచ్చేసారంటే అది సూపర్ మెమరీ, అది చాలా మంచి మెమరీ. అలా మళ్ళీ వెంకటేష్ గారిని చాలా రోజుల తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఫంక్షన్లో ఏదో ఫంక్షన్లో కలిసా. అప్పుడు కూడా అది మెన్షన్ చేశాను చాలా రోజులు. అంటే ఆయన ఆడియో ఫంక్షన్కి వచ్చినండి, నేను వేరే ఆడియో ఫంక్షన్కి ఇద్దరం గెస్టుల కింద వెళ్ళి పక్కన కూర్చున్నాం. మంచి ఫీల్. సో మీరు బేసిక్గా యంగ్ హీరోస్ అందరూ ఒక హీరోకి అభిమానిగా ఉంటారు చాలామంది, వాళ్ళ పర్సనల్ అది చాలామంది చెప్పుకుంటారు. కొంతమంది మీడియాలో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కువ సార్లు మీ అభిమాని హీరో గురించి చెప్పండి లైక్ అంటే కొంతమంది ఎక్కువ సార్లు చెప్పడం వల్ల ఏదో ఇబ్బంది పడతారు ఎందుకో చెప్పుకోవడానికి, కొంతమంది ఇష్టపడతారు. మీరేంటంటే వెంకటేష్ గారు అనగానే అసలు మీకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఎన్నిసార్లు అడిగినా లైక్ ఒక 100 times అడిగినా, మీరు సినిమా ఎన్నిసార్లు చూసారు అన్నిసార్లు అడిగినా మీరు చెప్పడానికి అసలు నిర్మోహమాటంగా చెప్తూనే ఉంటారు ఆయన మీదలో. సో ఏంటి మీదేంటి, మీ పర్స్పెక్టివ్ ఏంటి అట్లా లైక్? నాది స్ట్రాంగ్ అండి. మనం ఒకళ్ళని అభిమానిస్తున్నామంటే ఇంకంతే, ఇంకా లైఫ్ టైం అభిమానించినట్టే. ఆ ఏజ్ నన్ను చిన్నప్పటి నుంచి నేను అప్పటిదాకా పెరిగినంతసేపు వరకు వెంకటేష్ గారు బాగా ఇష్టం. నేను సినిమాలకు వచ్చే వరకు మీకు తెలియదు కదా నాకు. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఎందుకో అట్రాక్ట్ అయ్యా. కార్లు ఎక్కించుకోవటాలు, కరాటీలు ఇవన్నీ చూసి తమ్ముడు సినిమా అవన్నీ నచ్చి, ఆ క్యారెక్టర్లన్నీ బాగా నచ్చి ఆయన ఇష్టం. ఆయన అప్పుడు యూత్ అంతా మళ్ళీ సీనియర్ హీరోల కింద మనకి చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు. అవును. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. కొద్ది రోజుల తర్వాత మహేష్ బాబు గారు వచ్చారు. ఇంక పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంక మొదలు హీరో అనేది నాకు ఆ హీరో అని కదా, ప్రతి హీరోని ఫస్ట్ నుంచి చూసుకుంటా ఎదిగాం కదా. మహేష్ బాబు గారు, తర్వాత జనరేషన్ వచ్చేసి మన ఎన్టీఆర్ గారు, అలా 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 ఇంకా రావటం నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత అందరు హీరోలు నాకు అభిమానం సినిమాల్లోకి వచ్చిన తర్వాత. బట్ సినిమాల్లోకి వచ్చే వరకు ముందు మాత్రం ఎక్కువ వెంకటేష్ గారు అంటే బాగా ఇష్టం. ఇప్పుడు మీరు హీరోల టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, ఏంటి మీ టీషర్ట్ బాగా నచ్చింది నాకు, చాటింగ్ విత్ ఎ గర్ల్ ఫ్యాన్ వార్స్ అంటే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఏంటి ఫ్యాన్ వార్స్, ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ గట్రా చూస్తుంటారా? ఈ ప్రమోషన్స్లో కూడా 2-3 సార్లు చెప్పినట్టున్నారు ఇక్కడ. చూస్తుంటా. ఇంతకుముందు ఈ సోషల్ మీడియా అది లేనప్పుడు కూడా ఉండేవి. బట్ హెల్తీగానే ఉండేవి అప్పుడు, మంచి హెల్తీగా ఉండేవి. అంటే ఒకళ్ళే మాటలతోనే చేసుకునే వాళ్ళం కదా. సో ఆ ఫ్యాన్ వార్స్ అన్ని చూసినప్పుడు ఎప్పుడన్నా కొంచెం డిస్టర్బింగ్గా అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే చాలా మీరు అన్నట్టు హెల్తీగా ఉన్నంతసేపు ఓకే, కానీ హెల్తీగా ఉంటే బాగుంటుంది. సోషల్ మీడియాలో బాగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంటారు లైక్. అవునవును. యాక్చువల్లీ అందరూ ఇప్పుడు హీరోలు అయితే మాత్రం, అంటే నాకు తెలిసి ముందు వాళ్ళు నేను లేను కాబట్టి నాకు తెలియదు, కానీ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. బయట మనం చూసేద్దాం అనుకుంటాం కానీ అందరూ ఒకరికొకరు క్లోజే. మనం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆ ఇంట్రెస్ట్లో ఆ దీంట్లో ఒక్కొక్కసారి ఇదవుతాం, కానీ హెల్దీగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. కాంపిటీషన్ కూడా
ఫ్యాన్స్లో ఎవరు ఎక్కువ మీ హీరో గొప్ప మీ హీరో గొప్ప కంటా కూడా మీ అభిమానులు ఏం గొప్ప పనులు చేశారు, మీరు ఎక్కువ గొప్ప పనులు చేశారా లేకపోతే మేము ఎక్కువ గొప్ప పనులు చేశారా, అలా టర్న్ అయితే ఇంకా బాగుంటుంది. హెల్పింగ్లో కానీ లేకపోతే చాలామంది చేస్తుంటారు చారిటీలు, అందరు హీరోల ఫ్యాన్స్ చేస్తుంటారు. వాటిలో ఇంకా కాంపిటీషన్ ఉంటే ఇంకా కాంపిటేటివ్గా సొసైటీకి హెల్ప్ చేస్తే ఇంకా బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి కొన్ని చూసినప్పుడు. బట్ స్లోగా ఆ ఎంగేజ్లో ఆ కుర్రతనంలో ఉంటుంది. స్లోగా మెచ్యూర్ అయ్యే కొద్దీ కూడా అందరూ చేసేది అదే. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ దీంట్లో పడిపోతారు కాబట్టి అలా స్లోగా పెద్దలు అవుతారు కాబట్టి ప్రాసెస్ నేను చెప్పేది మ్యాక్సిమం అలాగే ఉంటుంది. అప్పుడప్పుడు చూస్తాం మనం, అబ్బా మరి ఇంతలా చేస్తున్నారు ఏంటారు అని అనుకుంటాం. బట్ ఇంకేం చేయలేం. ఇప్పుడున్న స్పీడ్కి, సోషల్ మీడియా స్పీడ్కి మనం ఏం చేయలేము. సోషల్ మీడియాలో ఏంటి మీరు యాక్టివ్గా ఉంటారా కొంచెం? నేను పోస్టులు పెట్టాలి ఇవన్నీ కాదండి. బట్ ఇంతకు ముందు మనం ఎలా అయితే రోజు పొద్దున్నే లేచి న్యూస్ పేపర్లు చదవటం లేకపోతే న్యూస్ చూడటం ఇలాంటివన్నీ చేస్తాం కదా, న్యూస్ ఇంట్రెస్ట్ నాకు. ఓకే. సో దానికి ఇప్పుడు పేపర్లు ఇది లేదు ఇప్పుడు పట్టుకుని చదవటం, ఇంకా ఓన్లీ ఇదే కాబట్టి ఫోనే కాబట్టి ఏదైనా టాపిక్ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అన్నప్పుడు వెంటనే దాని గురించి సెర్చ్ చేసి చదవటం అది ఇంట్రెస్ట్ నాకు ముందు నుంచే ఇంట్రెస్ట్ అది. సో అలా ఇప్పుడు చూస్తూ ఉంటా. నేనేం రియాక్ట్ అవ్వను, దేనికి ఇది అవ్వను, కానీ చూస్తూ ఉంటా న్యూస్ల కోసం, లేకపోతే అసలు ఏం జరుగుతుంది, ఎవరు కరెక్ట్ ఏంటి ఇలాంటివి ఉంటాయి కదా. బయట నేను మాట్లాడేది ఊరికే తెలుసుకుంటారు అంతే, పెద్దగా ఏం వాడరు. తెలుసుకుంటా. నాకు తెలిసి మీ టీమే అంతే. మా మనోజ్ ఏదైనా సినిమా ఉన్నప్పుడే కదా నాయి కూడా పెట్టి అని అంతే. అండ్ మీరు ఇందాక అన్నారు కదా, సో త్రివిక్రమ్ గారి రైటింగ్ గురించి, త్రివిక్రమ్ గారి సినిమాల గురించి మీరు యాజ్ ఏ ఫ్యాన్గా యాజ్ ఆడియన్గా చూస్తుంటారు కదా. ఆయన డైరెక్షన్లో చేశారు కదా సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి. సో ఏంటి ఆయనతో ఫస్ట్ రోజు వెళ్ళి ఆయన డైరెక్షన్లో ఆయన యాక్షన్ చెప్పినప్పుడు చేస్తున్నప్పుడు వచ్చిందా? చాలా కిక్ వచ్చింది. ఆయన సరదాగా చెప్తా కూడా ఫస్ట్ సీన్ నాకు ఇప్పటికీ గుర్తు. మైకు ఏ ఉంది, చాలా సాఫ్ట్గా సైలెంట్గా ఉంది సెట్ అంతా, అందరూ కామ్గా ఉన్నారు, సెటప్ రెడీ చేసి పెట్టేశారు నీట్గా. ఇప్పుడు ఈ డైలాగ్ నుంచి ఇదండి, ఇది ఇలా చెప్పండి, మరి మన వ్యవహారం పరువు నిలబట్టాలి అని చెప్పి అన్నారు. నేను అది ఎక్స్పెక్ట్ చేయలే, ఇలా అన్నారు ఏంట్రా అన్నట్టు అనుకున్నా. చేసాం. వెరీ గుడ్, అంటే బాగుంది డైలాగ్, ఇది బాగుంది. రెండు మూడు రకాలుగా చెప్పాం అనమాట. కొంచెం ఇది ఈ స్టైల్ ఉంది లేకపోతే ఈ స్టైల్ ఉందని అప్పుడే ఆయన నాకు చిన్నగా అంటే ఎంకరేజ్మెంటే కదా ఫస్ట్ అలా అన్నారంటే ఒక చిన్న ఇది. ఆ రోజు మేము అనుకున్న సీన్స్ కూడా చేసుకుందాం అనుకున్న స్కెడ్యూల్ కూడా మేము మొదలుపెట్టిన ఒక 1.5 hours 2 hours అయిపోయింది వర్క్. సో ప్యాకప్ ఆ రోజు ఫుల్ డే ఉంటుంది అనుకున్న వర్క్ మేము 2 hours కానిచ్చాం. సూపర్ మెమరీ, ఇప్పటికీ నాకు అదంతా గుర్తుంది. తర్వాత ఇమీడియట్ సెకండ్ డే ఇది కూడా అంతే, అనుకున్న దానికి మేము చాలా ఫాస్ట్గా ఒక 2-3 hours ఫినిష్ చేస్తాం. చాలా మంచి సీన్ అది కూడా, సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయ్యేది. మంచి ఎక్స్పీరియన్స్, అంటే పిన్ టు పిన్ గుర్తుంది నాకు. ఎన్ని టేకులు చేసాం, ఎలా మాట్లాడుకున్నాం, ఏమేమి డిస్కషన్లో పెట్టుకున్నాం, పిన్ టు పిన్ అది మాత్రం బాగా గుర్తుంది నాకు. శ్రీ విష్ణు గారు స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మీకంటూ ఒక చిన్న గుడ్ విల్ ఉంటుంది ఆడియన్స్లో, కానీ ఒక మంచి స్క్రిప్ట్ తోటి వస్తారు, డిఫరెంట్ ఫిలిమ్స్ తోటి వస్తారు. ఏంటి సార్ మీరు స్క్రిప్ట్ చూసింగ్ ఎలా ఉంటుంది? మీరు అసలు పిక్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారు, ఎలా ఉంటుంది అసలు స్క్రిప్ట్ సెలెక్షన్ మీద? అంటే స్టార్టింగ్ నా మార్క్ ఉండే వరకు వచ్చే వరకు డిఫరెంట్గానే అప్రోచ్ అవుదాం. మిగతా అన్ని జానర్స్లో చాలామంది హీరోలు ఉన్నారు, అందరూ బెస్ట్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు నేను సెపరేట్గా జానర్లోకి వెళ్ళి నేను ఒప్పించడం ఎంతవరకు పాసిబుల్లో నాకు తెలియదు. ప్లస్ నాకు నచ్చినట్టు చేసుకునే వీలు ఉండదు. సో నాకు వచ్చిన వాటిల్లో బెస్ట్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఏది ఎక్కువ డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు దాకా ఎవరు అటెంప్ట్ చేయలేదో అలాంటి వాటికి ఎక్కువ నేను ముందు మగ్గు చూపించేవాడిని. సో యూనిక్నెస్ ఎక్కువ చూస్తా. ఏదైనా సరే ఇంతకు ముందు డిస్కస్ చేయని కథ అయితే సూపర్, కానీ అస్తమానం మనకి కాన్సెప్ట్ సినిమాలు రావు. అండ్ స్టార్టింగ్ 2013, 14, 15 ఆ టైంలో, అంటే 18 ఏళ్ళ క్రితం టైంలో కూడా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేద్దామని ఇంటెన్షన్ చాలామంది ప్రొడ్యూసర్లు కూడా తక్కువ ఉండేది. అవును, చాలా తక్కువ ఉండేది. అప్పుడు ఫార్ములా సినిమాలు, ఫార్మేట్ సినిమాలు, లేదా పెద్ద హీరోలు సినిమాలు ఉండేవి. చిన్న సినిమాలకి ఏంటంటే అప్పుడప్పుడు శేఖర్ కమలా గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొత్త వాళ్ళని పెట్టి ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. అవే హోప్ అనమాట, అలా మనకు కూడా ఎవరన్నా తగులుతారు కదా అనే హోప్తోనే ఉంటాం స్టార్టింగ్లో. బట్ వాంటెడ్లీ నేను డిఫరెంట్గానే చేయాలి కొద్ది రోజులు, నా పేరు ఇది వచ్చేవరకు, కానీ నేను అన్ని డిఫరెంట్ అటెంప్ట్సే చేశా. అవి బాగా వర్క్ అయింది.
బేసిక్గా బాగా వర్క్ అయింది కంటెంట్ సినిమాలు అప్పుడే అదే వర్క్ ఇప్పుడు అయింది. పేరు తీసుకొచ్చారు కదా మీ స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి స్పెషల్గా మాట్లాడుకుంటారంటే అవును. సో బట్ అప్పుడు కంటెంట్ ఫిలిమ్స్ కంటెంట్ సినిమాలు మనకి యూఎస్లో మల్టీప్లెక్స్లో బాగా బాగా రిసీవ్ చేసుకునేవారు. అన్ని ఏరియాలలో అప్పటికి ఇంకా అంత పూర్తిగా ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్కి ఎగబడేవారు కాదు. అవును. సో అది స్లోగా మారుతూ వచ్చింది. కోవిడ్ తర్వాత పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అంతా ఉంటాయి, కంటెంట్ ఉండాలి, లేకపోతే పెద్ద వరల్డ్ క్రియేట్ చేసే సినిమాలు అయి ఉండాలి, లేకపోతే ఎంటర్టైన్ అవ్వాలి. క్లియర్గా అది ఆడియన్స్ నుంచి మనకు అర్థమైపోతుంది ఏం కావాలంటున్నారో మనకి క్లియర్గా తెలిసిపోయింది. అస్తమానం మనకి కంటెంట్ దొరకవు, అట్ ద సేమ్ టైం మనకి ఎంటర్టైనర్లు దొరకవు. ఎప్పుడు దొరికితే వాటిని పట్టుకుని జాగ్రత్తగా దాంట్నే బెస్ట్ కింద చేసుకుని స్లోగా చేసుకెళ్ళిపోవటం, ఇది నేను ఫాలో అయ్యేది ఎప్పుడు. శ్రీ విష్ణు గారిని అప్రోచ్ అవ్వాలంటే ఒక స్క్రిప్ట్ చెప్పాలంటే ఎలా ప్రాసెస్ ఏంటి? అసలు మీరు పిచ్ డెక్లు ప్రిఫర్ చేస్తారా, లేదంటే ఇప్పుడు సినాప్సిస్ అడుగుతున్నారు చాలా మంది హీరోలు, కొంతమంది ఎక్కువ మంది నరేషన్కే ఇంపార్టెన్స్ ఇస్తారు, ఏంటి మీది ఏంటి ఎలా ఉంటుంది? నేను బేసిక్గా పిచ్ డెక్ ఇవన్నీ ఇప్పుడు అన్నీ ఏఐలో క్రియేట్ చేసేస్తున్నారు. అవును, ఇప్పుడు అంతా మారిపోయింది, అప్డేట్ అయిపోయారు. అబ్బా అన్నట్టు మనం వాటికి అబ్బా అనుకుంటున్నాం, కానీ అలా ఊహించేస్తున్నాం. కాకపోతే నాకున్న ఈ బడ్జెట్ రీత్యా ఇదంతా కూడా 100% వాళ్ళు చూపించేది పాసిబుల్ కాదని డౌట్. ఓకే, ప్రాక్టికల్గా ఉంటాను కాబట్టి. సో అందుకే నేను ఈ పిచ్చిరేకులు వీటిలన్నిటికంటే కూడా ముందు కథ వినటానికే ప్రిఫర్ చేస్తా. చెప్పిన తర్వాత అసలు ఎలా ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు చూస్తా. ఎంత ఏమైనా ఓకే మనకి అర్థం ఉంటుంది. అదే ముందు చూసామంటే ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది మనకి, ఇలాగే ఉంటుందేమో అని అనుకుంటాం. అలా ఉండదుగా, ఇమాజిన్ చేసుకుంటాం. సో నాకు డైరెక్ట్ కథేనండి. సినాప్సిస్ కూడా నేను నమ్మనంటే దాంట్లో ఏం అర్థం అయిపోదు, నాకైతే అర్థం అయిపోతుంది. సినాప్సిస్ చూస్తే అన్నీ బాగుంటాయి, అన్ని సినాప్సిస్ నరేషన్లో విషయం ఉంటుంది. అండ్ తర్వాత మనతో మాట్లాడే దీంట్లో ఎంతో కొంత మనోడికి హ్యాండిల్ చేసే ఇది ఉందా అనేది మనకు కొంచెం అర్థం, ఆ కాన్ఫిడెన్స్ వస్తే చాలు. కాన్ఫిడెన్స్ వస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. దాన్ని బట్టి తెలిసిపోతుంది ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు ఏంటనేది. అంటే నేను ఎక్కువ కొత్తలతో చేస్తాను కాబట్టి నాకు పర్లేదు బాగానే. ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు మిమ్మల్ని? ఒక స్క్రిప్ట్తో ఒక కొత్త రైటర్ కానీ డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఎవరైనా ఒక స్క్రిప్ట్ రాసుకొని శ్రీ విష్ణుని అప్రోచ్ అవ్వడం ఎలా? నేను అందరికీ బాగానే అవైలబిలిటీలో దొరికేస్తా, మ్యాక్సిమం అందరికీ దొరుకుతా. అందుకే ఎక్కువ మంది చేస్తారు ఇప్పుడు. వెరీ ఈజీ. షూట్ లేదు అంటే కంపల్సరీ 2-3 కథలు వింటాం. అవునండి. షూట్ లేదంటే 100% 2-3 కథలు. అది ఎవరు ఏంటి అనేది ఇంకా ఆర్డర్లో ఎవరు ఫస్ట్ ఉన్నారు ఈ లిస్ట్లో పిలిచేయటమే. అందరివి వింటూ ఉంటాం. మ్యాక్సిమం టైం ఉన్నప్పుడు మాత్రం 100% వింటాం. 100%. అంటే వేరే వాళ్ళు మళ్ళీ వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళకి నచ్చవచ్చు, అది నాకు నచ్చకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి నచ్చకపోవచ్చు, అదే నాకు నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తుంది అవ్వచ్చు. అందుకని గమ్ముని నేను నాకు చెప్పేవాళ్ళు కూడా రిఫరెన్స్లతో ఎవరికొకరితో వస్తారు. తెలిసిన డైరెక్టర్ అయ్యాయి కాదేనండి నేను విన్నాను, సెన్సిబుల్ క్యాండిడేట్ ఏదో చెప్తారు కదా, దాన్ని బట్టి దాన్ని బట్టి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. మా డైరెక్టర్ సర్కిల్స్లోనే వస్తూ ఉంటాయి అన్నమాట. శ్రీ విష్ణు గారు బేసిక్గా ఇంట్రోవర్ట్, మూవీస్ యాక్టర్, సినిమాలు లేదంటే ఇల్లు తప్ప ఇంకోటి తెలియదు అనుకుంటే బయట ఎక్కడ కనపడరు మీరు, మీ వీడియోస్ గట్రా ఏం కనపడవు. బట్ నేను విన్నది ఏంటంటే షాక్ అయ్యా నేను, ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ చుట్టేసారు మీరు, సైలెంట్గా వెళ్ళి వచ్చేస్తారని. ఇప్పుడు యంగ్ హీరోస్ ఏంటంటే ఒక కెమెరామెన్ హైర్ చేసుకొని ఎయిర్పోర్ట్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వదులుతున్నారు. సో అలాంటి పబ్లిసిటీ అంతా ఉంది స్టంట్స్ అని. సో మీరేంటి మీరు చాలా అంటే అలాంటివి ఏమి దొరకరు, అసలు వెళ్ళి వచ్చేస్తారు. నాకు మీరు చెప్తే షాక్ అయ్యా నేను, అన్ని కంట్రీస్ తిరిగారంటే అసలు. లేదు నేనంటే అది నాకు తెలియదు, ఆ సెటప్లు వీటి గురించి అయితే తెలియదు. కోవిడ్ వరకు అయితే చాలా ఎక్కువ తిరిగేవాడిని. కోవిడ్ తర్వాత కొంచెం తగ్గిందండి. కోవిడ్ తర్వాత సినిమాలు కూడా కొంచెం స్పీడ్ చేశాను మేము, స్పీడ్ చేస్తున్నాను నేను. అంతకుముందు అయితే ఇయర్కి 2 ఇయర్స్కి ఒకటే వచ్చేది, ఇయర్కి ఒకటి వచ్చేది అంతే. ఇప్పుడు 14 నుంచి అంతే. కోవిడ్ తర్వాత కొంచెం ఫాస్ట్గా చేయటం మొదలు పెట్టాం, ఎక్కువ చేస్తాం. ఇప్పుడు కొంచెం తగ్గింది. అంతకుముందు బాగా తిరిగేవాళ్ళం, బాగా ఆల్మోస్ట్ ఎప్పుడు ఖాళీ ఉన్నా ఏదో ట్రిప్, ఏదో కంట్రీ వెళ్ళిపోవటం. అంటే ఏం లేదు, అది నచ్చింది, తిరుగుతుంటే నచ్చింది. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాం. సో అక్కడే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో దాంతో ఇష్టం, ఎక్కువ ట్రావెలింగ్ ఇష్టం, తిరుగుతూ ఉంటాం. టైం దొరికినప్పుడల్లా. ఎన్ని కంట్రీస్ తిరిగి ఉంటారండి ఎగ్జాక్ట్? అలా లెక్క ఏం పెట్టుకోలేదు, కానీ ఆల్మోస్ట్ మెయిన్ వెళ్ళవలసిన కంట్రీలన్నీ, అంటే మ్యాక్సిమం ఉన్నవి టాప్లో ఉన్నవి, అంటే సైట్ సీయింగ్ కంట్రీస్ ఉంటాయి కొన్ని. ఎక్కువ
అంతే అన్ని బ్యాలెన్స్ చేసుకుని చాలా తిరిగానండి. అండ్ డివోషనల్గా కూడా టెంపుల్స్ కూడా బాగా వెళ్తారు నేను బాగా ఎక్కువ వెళ్తా. టెంపుల్స్కి వెళ్తా నేను. ఈ ఊర్లో ఫేమస్ జాతరలు ఉంటాయి కదా. ఆ జాతరలు వాటికి వెళ్తాను. ఇప్పుడు మసీద్ అజ్మీర్ అంటారు, అలాంటి మసీదులకి వెళ్ళాను, చర్చిలకి వెళ్ళాను. బాగానే అందరినీ నమ్ముతా, నేను దేవుళ్ళని నమ్ముతా. అంటే ఒక పీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు. సో ఇంత తిరుగుతారు, ఆ ఎయిర్పోర్ట్ వీడియోలు గట్రా ఏంటి బయటకు రానివారు, అసలు ఎక్కడ ఒక స్నాప్ కూడా పెట్టరు, ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఎక్కడ పోస్ట్ కూడా చేసుకోరు కనీసం, ఏంటి అదంతే? ఏం లేదు, అదేం పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు. లైక్ పర్సనల్ లైఫ్ అది ఎందుకు అది ఇంట్రెస్ట్ లేదు. మరి ఆ ఎయిర్పోర్ట్ ఫోటోలు అయ్యంటే కూడా నేను అసలు మ్యాక్సిమం ఎవరికి దొరకకుండా తప్ప వెళ్ళిపోతాను. మరి ఎందుకు నాకు తెలీదు. అంటే పని కట్టుకుని ఫోటోలు అసలు నాకు ఈ ఫోటోషూట్లు అంటే మామూలు సినిమా ఫోటోషూట్లే చాలా చాలా ఇబ్బంది. మీ పర్స్పెక్టివ్ ఏంటి ప్రమోషన్స్ విషయంలో? ఇప్పుడు యంగ్ హీరోస్ అందరూ చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు, మీరేంటి సినిమాకి వస్తారు, సినిమా టైంలో కనిపిస్తారు, తర్వాత మీ పని మీరు చేసుకుంటారు. మిగతా అంత టైము యాక్చువల్లీ సినిమా వస్తుందని తెలియజేయటానికే పబ్లిసిటీ కనిపిస్తూ ఉంటాం. అప్పుడు సినిమా వస్తుంది, ఓకే వీళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారంటే ఆ వీక్లో ఉన్న ఇప్పుడు సినిమా ఉంది అని అనుకుంటారు. సినిమా బాగుంది అంటే చూస్తారు, బాగాలేదంటే ఏం చేసినా చూడరు. సో తర్వాత సినిమా లేనప్పుడు కూడా గ్యాపుల్లో కనిపించి ఈడెక్కడికో వెళ్ళాడు, లేకపోతే ఈడది తిన్నాడు అంటే ఎవరిష్టం వాళ్ళది. అలా నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, చెప్పుకోవడం ఇష్టం అసలు అలా చూపించుకోవటాలి పెద్ద అసలు ఇంట్రెస్ట్ లేదు. అండ్ నాకు ఒక విషయం తెలుసు, మీరు బేసిక్గా హీరోలు అంటే ఎలా ఉంటారంటే ఒక సినిమా చేసి సినిమా అయిపోయాక రిలీజ్ టైంలో ప్రమోషన్ చేసి చేతులు దులిపేసుకుంటారు, అంటే వాళ్ళ వర్క్ అయిపోతుంది, తర్వాత అంతా ప్రొడ్యూసర్ పని అదంతా. బేసిక్ ఇండస్ట్రీలో ఏ సినిమాకైనా లాస్ట్ మూమెంట్ ఒక స్ట్రగుల్స్, ఒక హర్డిల్స్ ఉంటాయి, అది దాటాలి ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అందరూ. చిన్న సినిమాలకి ఎక్కువ ఉంటాయి, మీడియం రేంజ్ సినిమాల వరకు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి ఒక హర్డిల్స్ వచ్చినప్పుడు మీరు ముందుకెళ్ళి కొంచెం లైక్ పబ్లిసిటీ కానీ లేదంటే ఆ ఇబ్బందుల్ని కొంచెం ఫేస్ చేసి దాన్ని కొంచెం సార్ట్అవుట్ చేసి మీరు పర్సనల్గా కూడా ఖర్చు పెట్టుకుంటారని విన్నా నేను. ఏంటి ఆ ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతారా యాజ్ ఎ హీరోగా, మన సినిమా కదా ఇది అని ఆ టైంలో? ఏంటి లాస్ట్ మూమెంట్లో? లేదండి, అంటే ఒక సినిమాకి అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది. అది కూడా ఇలాంటివి జరగకూడదనే నేను కూడా ఎప్పుడు కూడా లిమిట్ దాటి చేయనివ్వను. ఇప్పుడు ప్రొడ్యూసర్ చేసేస్తానని చేయనివ్వను. ఆయన కూడా పాపం గెస్ట్ చేయలేదు, ముందు సినిమా ప్రభావం ఏదో పాతదేదో దీని మీద వచ్చి మా సినిమా మీద పడింది. ఏది ఇంకొక 2 minutesలో ఇది సైన్ చేసి కీ ఇవ్వాలనే టైంలో తెలిసింది. సో ప్రొడ్యూసర్ డైరెక్టర్ మేము అందరం కూడా ఒక ఫ్యామిలీలాగే వర్క్ చేసి వాళ్ళు కలిసి ఉంటాం కదా. సో ఆ టైంలో ఇబ్బంది అయినప్పుడు నిజంగా మన దగ్గర ఉన్నప్పుడు హెల్ప్ చేయటమే కరెక్ట్ అని నేను అనుకుంటా ఎప్పుడు. సో అక్కడ వచ్చింది సమస్య అదే. సో అది సాల్వ్ చేయడం కోసం ఇమీడియట్గా అలా చేయటం జరిగింది, అంతేగాని ఇది బయటకు కూడా ఎవరికి చెప్పలేదు. మీకు మీరు బాగానే ఇలాంటివి గుర్తుపెట్టుకుని అడుగుతున్నారు. అది కామన్ అండి మన సినిమాని. సో ఏంటి నేను ఎందుకు అడుగుతానంటే లైక్ చాలామంది ఇప్పుడు ఆ టైంలో ఒక సినిమా 1 or 2 ఫిల్మ్స్ ఏదైనా కావచ్చు, కొంతమంది లైట్ తీసుకుంటారు కదా హీరో అనేవాళ్ళు. బట్ మీరు కొంచెం ఆ టైంలో ఎందుకు ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, లేదంటే బాధ్యతగా తీసుకున్నారా? నా సినిమా అన్నప్పుడు రిలీజ్ అయ్యి థియేటర్లో పడే వరకు నా బాధ్యత. నేను ఎందుకంటే మీ ఫేస్ చూసి వస్తారు కాబట్టి, ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ మీరే కాబట్టి. చాలామంది మనం అహోరాత్రులు కష్టపడి పనిచేస్తాం ఒకే ప్రాజెక్ట్ మీద, దాన్ని డెలివరీ చేసే వరకు మాత్రం ఎంత చేయగలుగుతామో అంత పెట్టేసి ఇచ్చేస్తే బెస్ట్. తర్వాత ఇంక జనంలో పెట్టేసిన తర్వాత ఇంక మన చేతిలో ఉండదు. ఇంక దాని గురించి అది సక్సెస్ ఫెయిల్యూర్ ఇంక ఎక్కువ ఆలోచించకూడదు, ఏదొచ్చినా ఆడియన్స్ ఇచ్చారన్నట్టు తీసుకోవాలి. నాకు ఈ మైండ్ సెట్ కూడా ఈ సినిమాని ప్రేమించి ఎక్కడి నుంచి వదిలేయాలి అనేది కూడా నాకు వెంకటేష్ గారి గైడెన్స్ నుంచే నాకు అలవాటైంది. ఆయన నన్ను పిలిచి ఫస్ట్ టైం నా మీటింగ్ అప్పుడు నేను సినిమాల్లోకి వచ్చి పిలిచి చెప్పింది ఇదే, ఎక్కువ ప్రేమించొద్దు, ఏ సినిమా చేసినా ప్రేమించి చెయ్యి, షూటింగ్ అయిపోయే టైంకి ఎక్కువ ప్రేమలో పెట్టుకోవద్దు, సినిమా అయిపోయే టైంకి డిటాచ్ అవ్వటం ఒక దీని నుంచి నేర్చుకోవాలి. అది స్లో ప్రాసెస్, స్లోగా జనంలోకి వెళ్ళిన తర్వాత ఇంక మనం పట్టించుకోకూడదు, ఎంత పెద్ద రిజల్ట్ వచ్చినా పట్టించుకోకూడదు, హ్యాపీగా ఫీల్ అలా అని చెప్పి ఏదైనా ఇబ్బంది అయింది ఆ సినిమా రిజల్ట్ అన్నప్పుడు డౌన్ అయిపోవద్దు. మన వర్క్ మనం హానెస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవటమే. వర్క్ రావాలని చెప్పి మనం ఆ యూనివర్స్ని కోరుకోవాలి. ఇలాంటివి చెప్పిన తర్వాత నాకు ఇష్టమైన మనిషి చిన్నప్పటి నుంచి ఫేవరెట్ హీరో పిలిచి ఫస్ట్ ఇదే చెప్పారంటే ఇంక నేనేం పట్టించుకుంటాను, అవి నాకు ఎక్కేస్తాయి కదా. సో అలాంటివి మాత్రం అలాంటి గైడెన్స్ నాకు మంచిగా పడినాయండి. ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది నాకు ఇలాంటి గైడెన్స్లు ఇవ్వటం, ప్రాపర్గా చెప్పటం, అసలు ప్రాపర్ రియాలిటీలో ఉండమని చెప్పటం,
ప్రొడ్యూసర్స్ కానీ హీరోలు కానీ అవన్నీ చెప్పి వాటి నుంచి మనం వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకునేది అవే కదా. ఆల్రెడీ ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు చూసేసినవి ఉంటాయి, వాళ్ళ అనుభవం కదా. వాళ్ళ జర్నీలో ఎన్నో ఇలాంటి ఎదురైతేనే మనకి చెప్తారు, ఊరికే ఎవరో సలహాలు కూడా ఇవ్వరు కదా. సో అవి చాలా సీరియస్గా పట్టించుకోవటం మొదలుపెట్టా. సో అలా ఉంటుంది అనమాట. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ఏ సినిమా చూస్తున్నారు, ఏ సినిమా చూడట్లేదు, అసలు జనాలు రావట్లేదని, లేదంటే వస్తున్నారని. లైక్ ఇప్పుడు కోర్ట్ లాంటి సినిమా ప్రూవ్ చేసింది, ఒక చిన్న సినిమా అయినా అంటే అది ఓటీటీకి వచ్చే సినిమా, బట్ థియేటర్స్ కూడా జనాల్ని రప్పించి థియేటర్స్లో కూడా మంచి రెవెన్యూ చేసిన సినిమా అది. సో ఆ సెక్టర్ చూసాయి. ఇప్పుడు నాని గారిది వచ్చింది, కొన్ని సినిమాలు చూస్తున్నారు, కొన్ని సినిమాలు చూడట్లేదు, కొన్ని మరీ డిజాస్టర్ అవుతున్నాయి. ఒకప్పటిలాగా అట్లీస్ట్ యావరేజ్ కాకుండా చూసే పరిస్థితి కనబడట్లేదు, వాష్అవుట్ అయిపోతున్నాయి డే 1కే. సో ఏంటి మీరు అనాలిసిస్ చేసుకుంటారా బేసిక్గా ఏం జరుగుతున్నాయి, ఏం సినిమాలు వస్తున్నాయి, ఎలా ఉంది ఏంటి? అది ఏం లేదండి, సింపుల్. దీనికి పెద్ద మనం ఎక్కువ బుర్ర పెట్టేసి ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. సినిమా బాగుంది, సినిమాలు బాగుంటాయి అనే నమ్మకం ఆడియన్స్లో అన్న కలిగించాలి. కలిగించాలి ఒక నమ్మకం. ఏది మన ట్రైలర్స్తో లేకపోతే ఈ ప్రమోషన్స్ దీంతో ఆ కలర్ అది చూసి వాళ్ళకి ఎగ్జైట్మెంట్ తెప్పియాలి. లేదా సినిమా వచ్చిన తర్వాత అద్భుతమైన కంటెంట్ ఏదో ఉందరా అనేది క్రియేట్ చేయాలి, ఇది చేయాలి. లేదా మంచి ఎంటర్టైన్మెంట్ ఉందరా అనేది ఏదొచ్చినా పాజిటివ్గా ఆడియన్స్కి వస్తే రావడానికి బ్రహ్మాండంగా ఉన్నారు. పాజిటివ్గా లేకుండా వాళ్ళకి చూసినప్పుడు పెద్ద ఇది అంత నాకు ఇంప్రెసివ్గా లేదు ఇది అన్నప్పుడు వాళ్ళు టైం వేస్ట్ చేద్దాం అనుకోవట్లేదండి. బేసిక్గా ఒక 2-3 అవర్స్ ఒక సినిమాకి వెళ్ళామంటే రాను పోను ఒక 4 గంటలు పోయినట్టు. ఆ 4 గంటలు ఎంటర్టైన్మెంట్ కోసం కదా మనం వెళ్ళేది. ఆ ఎంటర్టైన్మెంట్ మనకు ఫోన్లోని వీటిలోని దొరికేస్తున్నప్పుడు అది అక్కడ అంత లేదు అన్నప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ మనం కోరుకుంటూ వెళ్ళాం థియేటర్కి, ఇక్కడ టైంపాస్ చేసేస్తాం. అది చేంజ్, అది ఎక్కువ వచ్చింది ఆడియన్స్లో. వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికి చాలా వచ్చేసినాయి, ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. సో ఎంతో బాగుంది, లేకపోతే కొత్తగా ఉంది, లేకపోతే మన పెద్ద హీరోలు మన స్టార్స్ అంటే తప్పితే అంత ఈజీగా కదలలేకపోతున్నారు. దానివల్ల కొంచెం ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు మరి కోర్టు ఎంత బాడింది, అలా మనం కంటెంట్ కనుక ఇవ్వగలిగితే ఆ నమ్మకం. ప్రతి నెల కోర్టు లాంటి సినిమా ఒకటి పడింది అనుకోండి, ఊహించుకోండి కదా. ప్రతి నెల ఒక కోర్టు లాంటి చిన్న సినిమా పడిందంటే ఒక 6 నెలలు వరుసగా పడినా ఓ 3-4 ఏళ్ళు మళ్ళీ మారిపోతుంది. సో ఇలాంటి అప్ అండ్ డౌన్ ఇవన్నీ వస్తాయి. సినిమా వాల్యూ పడిపోతుందని నేను 100% ఒప్పుకోను అన్న కూడా. థియేటర్స్కి వెళ్ళటం మాత్రం తగ్గుతుంది, థియేటర్స్కి వెళ్ళటం మాత్రం ఆడియన్ తగ్గుతుంది. ఇదే కారణం, అదే అని నేను అనుకుంటున్నాను. సో కంటెంట్తో మెస్మరైజ్ చేస్తే 100% వస్తారు. అండ్ వచ్చినందుకు మన మీద అంత డబ్బులు పెట్టి అంత టైం పెట్టి చూస్తున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. పైసా వసూలు అంటారు కదా, పెట్టిన ఖర్చుకి ఏదోటి రావాలి కదా రిటర్న్లో. ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తే హ్యాపీగా 10 మందికి వెళ్ళి చెప్తాడు అదిరిపోయింది, వాళ్ళే పంపుతారు. నిజంగా కనుక మనం వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయగలిగితే వాడే 10 మందికి చెప్పి సినిమాకి వెళ్ళమంటాడు. ఏమంటే మీకు కొన్ని సోషల్ మీడియాలో మీ గురించి వచ్చిన మేమ్స్ కానీ సంథింగ్ ట్రోలింగ్స్ వీడియోస్ కానీ అన్నీ ఒకసారి లుక్ వేద్దాం అసలు. సో ఫస్ట్ వచ్చేసి మీరు చూసుకుంటారు, సో ఏంటి అంత ఫాస్ట్గా బూతులు తిడుతూ అసలు ఏం చెప్పారు ఆ సీన్లో? బూత్ అనిపిస్తుంది, ఓకే, కానీ బూత్ ఏమి ఉండదు దాంట్లో, అంతే సింపుల్. ఆ సినిమా పేర్లు ఉంటాయి దాంట్లో అన్నీ. అవునా? దాన్ని డీకోడ్ చేయాలంటే మళ్ళీ ఇంకో ఫార్ములా వేయాలి నేను. సరే ఎవరికి అర్థం అవుతుంది, యంగ్ బ్యాచ్ కదా ఎంజాయ్ చేసేది. సరే మీరు ఎంజాయ్ ఏంటి ఇన్పుట్స్ అన్నీ మీవేనా? ఇవన్నీ నేను జాగ్రత్తగా చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు యంగ్ బ్యాచ్ని నా ఇప్పుడప్పుడు ఏంటి అనేది టాలీ చేసుకుని చూస్తే అప్పుడు టైంపాస్కి ఏమి ఉండి కాదు. ఓకే, మాకు టైంపాస్కి కొట్టుకుంటూ ఉంటాం, అంటే లైవ్లో ఫ్రెండ్స్ కొట్టుకోవడం లేకపోతే ఇలాంటి ఏ చేసుకోవడం తప్పితే ఇంత క్రియేటివ్ ఇది లేదు. ఎంత క్రియేటివ్గా చేసే మేమర్స్ వీళ్ళందరి మీద నాకు విపరీతం రెస్పెక్ట్ ముందు. ఎందుకంటే నన్ను 10 సెకండ్లో నవ్వించేస్తున్నాడు. మేము నవ్వించాలంటే ఒక సీన్ అంతా వేసి సినిమాలో చూపించాల్సి వస్తుంది, బట్ నవ్వించేస్తున్నారు ఇక్కడ మేమర్స్. అలా మేమర్స్ నాకు ఈ మధ్యకాలంలో బాగా
హాట్ టాపిక్ మీద ఎప్పుడు వాళ్ళు చెప్పేస్తారు, హాట్ టాపిక్ని ఎంటర్టైనింగ్ వేలో చెప్పేస్తారు. నేను ఇప్పుడు టాపిక్లు మాట్లాడి ఎంటర్టైనింగ్గా చెప్పడం అంటే చాలా కష్టం. సో దాన్ని సెటైరిక్గా మీమ్ రూపంలో ఎవరైతే ఇప్పుడు మనకి బాగా చదివేసుకొని జాబ్ కోసం ట్రై చేసే గ్యాప్లో ఉన్నప్పుడు చాలా టైం ఉంటుంది, వాళ్ళే మనకి మంచిగా 2xలో 3xలో స్లోగా డీకోడ్ చేసి చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నాకు పిచ్చి పిచ్చిగా మెసేజ్లు పెడుతున్నారు, ఓకే అమ్మ ఇలాంటి ఇంకా చెయ్యన్నా అంటున్నారు. వాళ్ళ కోసం సరదాగా టైం ఉంటే డబ్బింగ్లో చేసి పెట్టినవి అనమాట. అండ్ ఇంకోటి ఈ సాంగ్లో ఏంటి, అది భాగవతంలో శ్లోకం అది. అవునా? ఓకే. భాగవతంలో ఎవరిని పొగుడుతా, దేవుడి పేరు ఎగ్జాక్ట్ నాకు తెలియట్లేదు, అది ఒరిజినల్ శ్లోకం. మీరు జాగ్రత్తగా దాని గురించి వివరించి మేము ఇది కూడా పెట్టాం. సర్లే ముందు అనుకునేవాళ్ళు ఎంత ఇదైతే అవుతుంది కదా, ఎవరో ఒకరు అడుగుతారు ఇప్పుడు మీలాగా, ఏంటి ఇలా పెట్టేసారు, బూతులు పెట్టేశారని డైరెక్ట్గా. అది ఒక అద్భుతమైన శ్లోకం అది. కానీ చూసారు ఇప్పుడు ఎలా మైండ్ మీరు చూడండి జాగ్రత్తగా, మనం వినేసి అలా వినపడేసరికి మనకి అది బూత్ అనేసుకుంటున్నాం. అది ఏ దేంట్లో శ్లోకమో దేంట్లో పద్యమో అది నేను మీకు ఇస్తా, అది మీరు తర్వాత ఇక్కడ కూడా వేయొచ్చు. బట్ శ్రీ విష్ణు ఒక శ్లోకం చెప్పిన బూతులాగా తీసుకుంటారు సోషల్ మీడియా కానీ జనాలు కానీ. అదే అంటున్నాను, ఇప్పుడు నా బొమ్మ కనిపించింది, అది మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో పాడారు, అది అలా నాకు సంబంధం లేదు, కానీ దాన్ని అంటున్నారు, ఓకే అనుకోండి తీసుకుంటారు దాన్ని. అండ్ ఇది ఒక మేమండి, నా రాజమండ్రి అంట, శ్రీ విష్ణు సింగిల్ మూవీ, ఆయనతో వస్తున్నాం కొడుతున్నాం, నాగార్జున గారిది ఏదో విషెస్ చెప్తాం. ఓకే ఓకే సూపర్. ఇదేంటి, ఒక ట్విట్టర్లో మీరు బేసిక్గా మీరు కొన్నిసార్లు రిప్లై ఇస్తుంటారు, గిరిబిత్ అంటే ఏంటన్నా అని అడిగారు, మీరేమో రేపు థియేటర్కి రారా మగడాన్ని. సో ఏంటి ఆ టైమింగ్, అది ఆ రిప్లై గిరిబిత్ అంటే అది వివరించాలంటే దానికి 6 నుంచి 8 అర్థాలు ఎన్నో ఉన్నాయి. నాకు నేను విన్నదే, నేను చదివింది కదా, హసిత్ పెట్టింది. గిరిబిద్ అంటే శివుడి కింద అంటాం, గిరిబిద్ అంటే ఏనుగు వినాయకుడిది అంటాం. మనం వాడుకునే భాషలో లేదులేండి, అదంతా సంస్కృతాన్ని విడదీసి రాసే మాటలు అనమాట అవన్నీ. అదొక పద్యం అనమాట. శ్రీకృష్ణదేవరాయలు దీంట్లో కూడా ఆ పద్యం ఎక్కడో వాడితే బయటకు వస్తే అప్పుడు అది రాస్తారనమాట, పలానా పద్యం అని ఆ టాపిక్లో చెప్పింది అనమాట కానీ మీరు మాత్రం మొత్తం అర్థం మార్చేసి రిప్లై భలే ఇచ్చారు, టైమింగ్తో స్పాంటినిటీగా, రేపు థియేటర్కి రారా మగడా అని అర్థం. సో అలా ఇంకా ఉంటాడండి. అవన్నీ కొన్ని పదాలు తెలుసుకోవాలి, నెక్స్ట్ వాళ్ళు కూడా ఇలాంటి వాడుక భాషలో అప్పుడప్పుడు వాడుతూ ఉండాలని నేను పెడతా ఉంటాను ఇలాంటి క్యూరియాసిటీ కోసం. అండ్ ఇది చాలా బాగా ఫ్రెండ్స్లో చాలామంది గిరిబిద్ అని అంటాం, కరిబిద్ అని చెప్పి ఆపోజిట్ అంటాం. చాలామంది పల్లెటూరులో కూడా చేస్తున్నారు ఇప్పుడు. దాని అర్థం ఏంటా ఇదే తెలియపోయినా వాడుకుంటున్నారు ఫ్రెండ్స్లో. వాడుకున్నప్పుడు ఒక 10 మంది వాడుకున్నప్పుడు వాడకన్నా అర్థం తెలుసుకుంటాడుగా, అంతే. అండ్ సోషల్ మీడియాలో మీ గురించి ఒకటి చూసాను నేను సడన్గా, లైక్ మీరు క్రికెట్ ప్లేయర్ అని, యాక్టింగ్కి ముందు క్రికెట్ బాగా ఆడేవారు అని. లైక్ వెంకటేష్ గారు కూడా అది ఉంది, కోఇన్సిడెంట్గా మీ ఇద్దరు కుదిరింది. ఆయన కూడా హాబీ క్రికెటే, ఆయన పిచ్చి బాగా క్రికెట్. సో ఏంటి, మంచి క్రికెట్ ప్లేయరా మీరు? బాగానే ఆడేవాళ్ళం అండి, ఆల్రౌండర్ని. బ్యాటింగ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, రైట్ హ్యాండ్ బ్యాటింగ్. సో ఒక ఏజ్ వచ్చే వరకు ఇదే కుర్రోళ్ళకి క్రికెట్, సినిమాలు. ఇప్పుడు అంతే అందరూ, ఇప్పుడు యంగ్ బ్యాచ్ వేరు ఇవన్నీ. అప్పుడైతే మ్యాక్సిమం 95% కుర్రోళ్ళందరూ క్రికెట్, సినిమాలు, లేకపోతే ఈ కాలేజ్ చదువులు ఇవే. ఆ టైంలో ఏదో అండర్-19 కూడా ఏదో ఆడారు. అండర్-19 వరకు ఆడాను. అండర్-19 తర్వాత ఇప్పుడులాగా ఐపీఎల్ ఇవన్నీ లేవు అప్పుడు. సో ప్రాసెస్ కూడా మాకు తెలియదు, ఊరి నుంచి ఎలా వెళ్ళాలి అంతే ముందుకి. సో క్లారిటీ వచ్చింది, కష్టం ఇదంతా జరిగే పని కాదన్నట్టు. ఇంకా తర్వాత ఇంకా వదిలేసాను. శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్ ఇన్ స్వాగ్ మూవీ
నీలాంటి పీక్ పర్ఫార్మర్ ఉండడం టీఎఫ్ఐ చేసుకున్న అదృష్టం అయ్యా. ట్రూలీ స్వాగ్లో ఆ క్యారెక్టర్ నాకు కూడా చాలా ఇష్టం. మీకు కూడా మెసేజ్ చేశాను, కాల్ చేశాను, సూపర్గా చేశారు బాబుభూతి. ఏంటి అది ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ కదా, చేశాక కానీ చేయక ముందు కానీ ఎలా తీసుకున్నారు దాన్ని? అసలు ఒక ఛాలెంజింగ్ కదా. లేదండి, స్వాగ్ సినిమా అంటే పర్ఫార్మెన్స్ పరంగా మనకి పాత్ర ఏది ఇచ్చినా ఇప్పుడు దాకా డైరెక్టర్ ఎంత కావాలన్నాడో అంత ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏ సినిమా అన్నా బెస్ట్ ఇద్దామని ప్రయత్నిస్తాం మన సైడ్ నుంచి కూడా. స్వాగ్కి వచ్చేసరికి ఇప్పుడు ఆ కింగ్ అది ఉంది కదా, ముందు నమకమ్మ జమకమ్మ ఆ బీజిఎం ఉంది కదా, వాడిది ఆ లాంగ్వేజ్ ఎందుకు పెట్టామంటే కింగ్ ఇంట్రడక్షన్ 1400 అని. ఓకే. ఇప్పుడు దాకా అంత తెలుగు పెట్టి మనం ఇమీడియట్ సౌండింగ్ ఆ సంస్కృత శ్లోకంతో కానీ భాషతో కానీ అది మనం చూపించామంటే వెంటనే ఏమనుకుంటారంటే పీరియడ్లోకి వెళ్ళటానికి ఈజీ అవుతుంది. సో దానికి కింగ్ సీన్ అది ఓపెన్ చేసిన వెంటనే ఒక 6 minutes మోనోలాగ్ ఉంటుంది సినిమాలో. ఓకే. అంత సంస్కృతంలోనే, అంటే సంస్కృతం మనకు తిరగని భాష అది. దానికి ఎక్కువ కింగ్ క్యారెక్టర్కి ఎక్కువ వర్క్ చేశారు. మిగతా అవన్నీ ఓకే, ఫిజికల్ స్ట్రెయిన్ ఉండేది, కాకపోతే ఆ పొట్ట ఇవన్నీ పెట్టారు కదా అప్పుడు తెలియకుండానే మనం వెయిట్ పెట్టినప్పుడు బ్యాక్ పెట్టేస్తాం అనమాట ఇలాగ. ఆ క్యారెక్టర్ బాహుబలి క్యారెక్టర్ చేసినప్పుడు ఒక 2-3 months బ్యాక్ పెయిన్ ఉండిపోయింది అలాగా. మా తర్వాత విభూతి క్యారెక్టర్ అది చేసినప్పుడు మేము వాడిన లెన్స్తో ఒక 4-5 days ఆ క్యారెక్టర్ అనుకున్నాం. కమిట్ అయిపోయి చేసేయటం వల్ల అదే టోన్ లెన్స్ మళ్ళీ మాకు ఇంకెక్కడ దొరకలా, యూజ్ అండ్ త్రో లెన్స్. బట్ సినిమా కోసం ఇప్పుడు ఎంత ట్రై చేసినా, ఏ ఊరు ట్రై చేసినా దొరకలేదు. ఇప్పుడు ఆ లెన్స్ కోసం సినిమా ఆపితే, షూటింగ్ ఆపితే చాలా వేస్ట్ ఇది ఉంటుంది అన్నట్టు ఆ లెన్సే వాడేసాం. వాడేయటం వల్ల ఈ 2 కళ్ళకి కూడా షూటింగ్ అయిపోయిన నెలకి రిలీజ్ టైంకి ఐలిడ్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. సో ఇక్కడ మీరు అవన్నీ మీరు కొంచెం సింగిల్ సినిమాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కళ్ళ దగ్గర. ఇంతకుముందు అద్దాలు కూడా ఇప్పుడు పెట్టేవాడు కదా, అందుకే లైట్ ఎక్కువ తగలకుండా పెట్టేస్తున్నాం. ఎఫెక్ట్ అయింది. దానికి ఏమి మనం చేయాలంటే అది 1-2 yearsకి అదే తగ్గుద్ది అనమాట. లోపల లేయర్లో ఇన్ఫెక్షన్ అనమాట అది. సో అలా ఏమంటారు, అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటారు కదా, అలా చాలా ఎఫెక్ట్స్ వచ్చినాయి. కింగ్ దానికి మాత్రం బిఫోర్ ఎక్కువ ఎఫెక్ట్ పెట్టింది. అండ్ ఏంటి ఓం భీమ్ బుష్ గురించి ఒకటి విన్నాను నేను. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా సీరియస్గా ఆ సంబంగి క్యారెక్టర్తో సీరియస్గా అనుకున్నారు, బట్ మళ్ళీ కొంచెం రీషూట్ చేసి మరీ సీరియస్గా అయిపోతుంది, ఓవర్ సీరియస్నెస్ అయిపోతుంది, కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయాలని కొంచెం మళ్ళీ రీషూట్ చేశారు. అది ఇజ్ ఇట్ ట్రూ? లేదు, మేము షూట్ చేసిందే చాలా తీసేసాం. ఓకే. దీన్ని హెవీ సబ్జెక్ట్ కింద అదే సీరియస్నెస్ ఉండే అంటే విఎఫ్ఎక్స్తో ఎక్కువ ఇది సెకండ్ హాఫ్ అంతా కూడా. సో అదంతా కూడా చేయించాం, విఎఫ్ఎక్స్ చేయించాం, అన్నీ చేయించాం. డైరెక్టర్ వీళ్ళందరూ 6 నెలల పాపం అంతా చేయించాం. అది ప్రాపర్గా అనుకున్నట్టు మ్యాచ్ అవట్లా. ఏదో చిన్న డౌట్ కింద అనిపించింది అందరికీ. సరే ఎందుకు రిస్క్, ఎందుకు ఆ సెన్సిటివ్ పాయింట్ మీద ఎక్కువ వెళ్ళటం కంటే కూడా దాన్ని ఒక పార్ట్ కింద ఉంచి మిగతాదంతా ఎంటర్టైన్మెంట్ చేసి, ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలీదు, బట్ చూసినప్పుడు ఒక ఎక్స్టెంట్, ఒక మార్క్ దాటి వీళ్ళు కొత్త కంటెంట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారనే ఇంప్రెషన్ ఇద్దామనే ఉద్దేశంతోనే ఆ పాయింట్ కొంచెం తగ్గించి ఎంతవరకు ఉంచాలి అంతవరకు ఉంచి మిగతాదంతా ఎంటర్టైన్మెంట్ పెట్టి నడిపించాము. ఓకే. సో చేంజ్ అయితే చేశారు అయితే అంతే, ఎడిట్లో జరిగింది. ఎడిట్లో మ్యాజిక్ చేశారు, రీషూట్లో రీషూట్లు అసలు. మీకు ఒక బిరుదు ఉంది తెలుసా సోషల్ మీడియాలో, సెన్సార్ స్టార్ అంట మీరు అంటారు అందరూ. వచ్చిందా మీ దాకా? అయ్యో అన్న సెన్సార్ ఈసారి దొరకంటారే, అన్నిసార్లు దొరకండి నేనేదో తప్పు చేశాను అన్నట్టు ఫీల్ అవుతాను. ఏమో మరి, అంటే బేసిక్గా నా గురించి చాలాసేపు వర్క్ చేసి నన్ను అంత ఫోకస్గా చూడటం నాకు నచ్చింది. మీరు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో సినిమాల ద్వారా. అట్లీస్ట్ నా సినిమా అయిపోయిన తర్వాత ఓటీటీలో వచ్చినప్పుడు కూడా అందరూ చాలా ఫోకస్డ్గా చూసి అదొక పజిల్ లాగా పట్టుకుందాం అని సరదాగా పట్టుకోవడం, మళ్ళీ నాకు పంపటం బాగుంది. మీకు సోషల్ మీడియాలో మీ డేట్ ఆఫ్ బర్త్ గురించి కూడా కొన్ని మేమ్స్ ఉన్నాయి, చూసారా లేదా? అన్న బర్త్డే కూడా కామెడీ రాని. నా బర్త్డే Feb 29, 4 yearsకి ఒకసారి వస్తుంది. సో అది చిన్నప్పుడు వరకు నాకు వింతగా ఉండేది, తర్వాత ఒక ఏజ్ తెలిసింది అనమాట. ఓకే మనం వెరైటీ, అంటే నాకు చాలామంది కొత్తలో వీడు
ఈడు ఎప్పుడు వెరైటీ స్క్రిప్ట్లు చేస్తాడు అంటే ఫ్రెండ్స్లో కూడా వెరైటీగా చేస్తాడు, మీ వాడు మీ ఫ్రెండ్ మాకు నచ్చితే అలా అంటారు కదా, వీడు వెరైటీగా వీడు పుట్టడమే అసలు ఈ డేటే వెరైటీ February 29th అని అంటూ ఉంటారు. సో మేబీ అప్పుడు పుట్టడం వల్లే కొంచెం ఐడియాలజీ కూడా అలాగే డిఫరెంట్ చేయాలి, ఇది చేయాలి అలాంటివి ఉన్నాయేమో. ప్రశాంతి గారు లైఫ్ పార్ట్నర్. సో ఆవిడ గురించి ఏం చెప్తారు అంటే, నేను ఇండస్ట్రీలో ఏం విన్నానంటే మీకు చాలా బ్యాక్ బోన్గా ఉంటారు ఆవిడ. బయటికి కనపడరు, బయటకు వినపడరు, కానీ బట్ స్క్రిప్ట్ సెలెక్షన్లో కానీ సంథింగ్ చిన్న చిన్న ఇన్పుట్స్ నరేషన్లో అసలు అంటే చాలా సపోర్టివ్గా ఉంటారని అయితే విన్నాను. స్క్రిప్ట్ సెలక్షన్లో అవన్నీ అసలు అది అంటే మీతో పాటు ఏమి అసలు అది మరి ఎందుకు వచ్చిందో నాకు మొన్న మూర్తి గారు ఎవరు అడిగారు. అవునా, ఓకే అసలు తెలీదు అసలు నేను అంటే పలానా సినిమా చేస్తున్నాను, పలానా షూటింగ్ అని తెలుస్తుంది తప్పితే కానీ అసలు సినిమా స్టోరీ ఏంటి, కంటెంట్ ఏంటి, ఇవన్నీ డైరెక్ట్ అందరితో పాటు చూడటమే. ఓకే అసలు నేను అంతేకాదు అంటే ఇప్పుడు నా సినిమా అవుతుంది అంటే ఏ డైరెక్టర్తో ఉంటామో మా టీంకి తప్పితే నేను బయట వాళ్ళు కూడా ఎవరికి అసలు చూపించడానికి ఇష్టపడను, ఇంట్లో ముందు చూపించను. ఏది చేసినా థియేటర్లోనే వచ్చి చూపిద్దాం అన్నట్టు నేను అలా ఫీల్ అవుతాను. సో ఫ్యామిలీని కూడా ఆడియన్స్ లాగా ట్రీట్ చేస్తారు. అంతే ఆడియన్స్తో పాటు అప్పుడే వాళ్ళు మనకి కరెక్ట్గా చెప్పగలుగుతారు బాగుందా బాగాలేదు అంటే జెన్యూన్గా చెప్పేస్తారు. ముందు నుంచి మనం చెప్పి ఇది అంటే ఒక ఇంప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా సినిమా చూసి చెప్పేయటమే బాగుందా బాగాలేదు. మీరు లవ్ మ్యారేజ్ ప్రశాంత్ గారి, సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ పైగా ఏంటి ఆ టైంలో కొంచెం ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తారా రెండు ఫ్యామిలీస్ని ఒప్పించడానికి గట్టా? ఇప్పుడు ఏమీ లేదండి, ఈజీగానే అయిపోయిందా? నార్మల్ దీంట్లోనే. ఓకే. రోహిత్ గారు హెల్ప్ కూడా చేశారు? లేదు అసలు నాకు రోహిత్ అప్పుడు తెలియదు, నా పెళ్లి టైంలో నాకు తెలియదు అనుకుంటారు అందరూ అలాగే. సో ఏంటి తన గురించి ఏం చెప్తారు? మీ సినిమాలు ఎంజాయ్ చేస్తుందా, చూస్తుందా? సినిమాలు కొంచెం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే చూస్తానంటుంది. అవునా? మీరు యాక్షన్లు లేకపోతే ఇవి అంటే చూడు మామే చెప్పేస్తుంది, దాంట్లో మళ్ళీ ఇబ్బంది ఏమి లేదు, స్ట్రైట్ ఫేస్ మీదే ఇది నేను చూడండి అవుతుంది. కామెడీ ఉంటుంది అంటే అప్పుడు చూస్తున్నాను అనమాట. ఎక్కువ వీళ్ళందరూ అంటే అంతే నాకు చెప్పడం కూడా ఎంటర్టైనర్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటున్నాను అంతే. సినిమాల గురించి టాపిక్ వస్తే మిగతా అన్నీ ఇంకా అందరికీ. లైక్ బన్నీ గారి గురించి మీరు ఒక టైంలో చెప్పిన అది ఇందాక నేను ప్రేమేష్ కథల సినిమా రిలీజ్ అయింది కదా, ఓకే, అప్పుడు ఫోన్ చేసి పిలిచారు అనమాట. పిలిచి అంతకుముందు నేను 3-4 సార్లు బన్నీ గారిని చూశాను, కాకపోతే సినిమాల్లోకి రాలేదు అప్పటికి. సో అదే ఫస్ట్ టైం పిలిపించి రేసు గుర్రం షూటింగ్ అవుతుంది అనుకోండి, షూట్కే పిలిపించారు. ఓకే. పిలిపించడం సినిమాలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అది అలా ఆయన కలవటం. మంచిగా డిస్కషన్ పెట్టుకున్నాం, చాలా బాగా. అంటే ప్రేమేష్ కథలు అంటే చిన్న సినిమాలో బాగా చేసినందుకు పిలవక్కల్లా బన్నీ గారు అంటే, కానీ ఆ సినిమా కూడా చూసి పిలిపించారు. పిలిపించి చాలా బాగా చేశారు, టైమింగ్ చాలా బాగుంది, మీ బాడీ లాంగ్వేజ్ బాగుంది, మీరు రెగ్యులర్ సినిమాలు చేయకండి, డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయండి అని ధైర్యం ఇచ్చారు. మీకు ఏదైనా మంచి నిజంగా స్క్రిప్ట్ అది ఏమైనా నచ్చి మీకు ఎవరన్నా ప్రొడ్యూసర్ అది దొరకకపోయినా 24 hours మా ఇంటికి ఎప్పుడన్నా రావచ్చు మీరు, నేను మీతో ప్రొడ్యూస్ చేస్తాను. నాకు ఎందుకు నచ్చారు, చాలా పాజిటివ్గా ముందు మిమ్మల్ని చూస్తుంటే మీరు ఏదో అంటే నచ్చింది ఆయన, నా పర్ఫార్మెన్స్ అది ఎందుకు నచ్చింది ఆ సినిమాలో తెలిసిపోతుంది. నా జెన్యున్గా చెప్పి తెలిసిపోయి ఆయన నాకు అవసరం లేదు కదా అసలు, నాకు ఎందుకు చెప్పాలి. సో అప్పుడు అనుకున్నా ఒక 4-5 సినిమాలు మంచి చేసి ఆయన దగ్గరకు ఒక కథ పట్టుకెళ్దామని అనుకునేవాడిని. తర్వాత అనుకోకుండా అది కుదరలా, మొత్తానికి రైట్ టైంలోనే మేము అదే బ్యానర్కి సింగిల్ని పట్టుకొచ్చాను అనమాట ఫైనల్గా. అది ఆయన యాక్చువల్లీ మరి ఆయనకి అప్పుడు తెలుసో లేదో తెలియదు, కానీ మా ప్రాజెక్ట్ ఇవాళ పొద్దున్నే స్టోరీని సాయంత్రం కల్లా ఓకే అన్నీ అయిపోయినాయి. తర్వాత బన్నీ గారు తెలిసింది మొన్న కలిసినప్పుడు కూడా టైటిల్ పెట్టి ముందు కూడా నెక్స్ట్ సినిమా ఏమవుతుంది విష్ణు అంటే ఇలా సింగిల్ అండ్ అంటే నవ్వారు, గట్టిగా నవ్వి అద్దరిపోయింది టైటిల్, మామూలుగా లేదు, చాలా బాగుంది. ఏంటి అంటే ఫుల్ యూత్ ఇదండి అని చెప్పా, చాలా బాగుంది టైటిల్, చాలా బాగుంటున్నారు. అబౌట్ రామ్ గారు సినిమా చేశారు, రామ్ గారితో ఉన్నదోడే జిందగీ, కిషోర్ నా బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ కిషోర్, మా ఇద్దరు డెబ్యూ మూవీ కూడా అదే సెకండ్ హ్యాండ్. ప్రేమేష్ కథలు రిలీజ్ అయిన 1 weekకే సెకండ్ హ్యాండ్ కూడా రిలీజ్. ఓకే.
సో కిషోర్ వల్ల నాతో ఆ క్యారెక్టర్ చేయించాలని కిషోర్కి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో కూడా చాలా ఎలిమెంట్స్ చాలా వరకు కిషోర్ లైఫ్లో నిజంగా అతని ఫ్రెండ్కి జరిగిన ఇవే ఉంటాయి అన్నమాట సినిమాలో. సో అతని బెస్ట్ ఫ్రెండ్ వాసు బయట కూడా. అతను నేను కిషోర్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నాలో వాసుని చూసుకున్నాడు మనోడు. సో అలా ఇది చేద్దాం అన్నప్పుడు రామ్ గారు రవికిషోర్ గారు పిలిపించి ఒక మమ్మల్ని అంటే డైరెక్ట్ చేసేటి కంటే ఫ్రెండ్షిప్ స్టోరీ కదా, బాగుంటే బాగుంటుంది కదా అని ఒక 3-4 రోజులు నన్ను బయటికి తీసుకెళ్లారు కోసం. చిన్నగా లంచ్కి అది వెళ్ళేవాళ్ళం బయటికి. అలా తిరిగి డైరెక్ట్ షూట్కి వెళ్ళాం. షూట్ కూడా స్లోగానే పెట్టమన్నారు. రామ్ గారే సజెషన్ కొంచెం అలవాటు అయ్యే వరకు చిన్నగా పెట్టి మంచి బాండింగ్ ఇది అవుతుంది అన్నట్టు. సో హైదరాబాద్లో కొద్ది రోజులు చేసుకుని నెమ్మదిగా వైజాగ్ ఊటీ ఫస్ట్ వెళ్ళాం అవుట్డోర్. అక్కడి నుంచి ఇంకా మొదలు బాగా అంటే బాగా క్లోజ్గా ఉండకపోతే అది అంత ఇంపాక్ట్ కూడా రాదు. చాలా పేరు వచ్చింది నాకు ఆ సినిమాకి, చాలా పేరు వచ్చింది. ఎమోషనల్ పార్ట్ చాలా కలుస్తుంటారు ఆ సినిమా తర్వాత కూడా. అయ్యో చాలా ఇప్పుడు ఆయన షూటింగ్ చాలా సార్లు. ఇప్పుడు చేస్తున్నది మహేష్తో. మహేష్ నా జూనియర్. బేవరన్ని మహేష్ వాళ్ళ తమ్ముడు నా జూనియర్. వీడు చిన్నపిల్లడు, ఇంకా చిన్న జూనియర్, సేమ్ స్కూల్ ఇసుకవే. సో సినిమాలోకి వచ్చినప్పటి నుంచి తెలుసు మహేష్ కూడా పరిచయం. అతను ఫస్ట్ సినిమా అప్రెంటిస్ కింద జాయిన్ అయినప్పటి నుంచి కూడా పరిచయమే. సో మొన్న మహేష్ కలిసాడు అనమాట. ఇలా అవుతుంది వెళ్తున్నాం రాజమండ్రి అని వెళ్ళాము, ఆడుకున్నాం. నేను చాలా రోజులు అయింది కలిసి. ఎప్పుడు కలిసాను రామ్ గారిని? లాస్ట్ 3-4 months పైన అయిపోయిందండి కలుస్తాను ఎక్కువ. బాగానే కలుస్తాను. అండ్ ఫైనల్గా సింగిల్ విషయంకి వస్తే లైక్ ఇప్పటివరకు చేసిన ప్రమోషనల్ పార్ట్ అదంతా ఎంటర్టైనింగ్ ఉంది. ఒక చిన్న బజ్ క్రియేట్ అయింది. శ్రీ విష్ణు నుంచి ఒక కామెడీ ఎంటర్టైనర్ రాబోతుంది, లైక్ సెటైర్లు అవి కూడా కనిపిస్తుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్స్ ఇస్తుంది ఇది ఎంటర్టైన్మెంట్ పరంగా ఆడియన్స్కి, థియేటర్కి వచ్చిన ఆడియన్స్కి. ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఏయో సెపరేట్ ట్రాకులు అలా కాదు. ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ మధ్యన జరిగే హిలేరియస్ కన్ఫ్యూజన్ మూమెంట్స్ అవ్వచ్చు, లేకపోతే సిచ్యువేషనల్ మూమెంట్స్ అవ్వచ్చు. అందరూ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. నవ్వుకోవడానికి మాత్రం మీరు 9వ తారీఖు థియేటర్లకు వస్తే పగలబడి నవ్వుకోవచ్చు. యూత్ ఈ సినిమా రిపీట్లో చూస్తారు. థియేటర్లోనే చూస్తారు, రేపు ఓటీటీకి వచ్చాక చూస్తారు. అది తర్వాత ఆ బిట్ల కింద సీన్లు కట్ చేసుకుని కొంతకాలం వరకు కూడా ఎప్పుడు మీరు స్ట్రెస్లోకి వెళ్ళినా కాసేపు అలా చూసి పడుకుంటారు. అంత ఇంపాక్ట్ ఇస్తుంది. మంచి సెలబ్రేషన్ మూడ్ ఉంటుంది ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటారు తెలుగు ఆడియన్స్, డౌట్ లేకుండా చేసుకుంటారు. లైక్ టీజర్ ట్రైలర్లో ఉన్న డైలాగ్స్ కానీ ఇవన్నీ కానీ సెటైర్లు అవన్నీ ఉంటాయా? అన్నీ ఉంటాయి, సెటైర్ ఇదంతా ఉంటాయి. మేము ఏవైతే మీకు ఇప్పుడు దాకా చూపించామో, ఏవైతే ప్రమోషనల్ కంటెంట్లు చూపించామో దానికంటే ఒక 10 times ఎక్కువే ఉంటాయండి. ఇవే కొంచెం అది మళ్ళీ దాన్ని వీక్ అని చెప్పి ప్రొజెక్ట్ చేయకండి. ఇవే కొంచెం ఓకే ఎంటర్టైన్మెంట్. మేము ఏదైతే మీకు ట్రైలర్లో చూపించామో ఓకే కంటెంట్ ఇదే. సినిమాలో ఇంకా అదిరిపోతాయి. ఈ మధ్యలో వచ్చి మేము ప్లేస్ చేసాం కదా, అది ఫ్లోలో చూస్తే ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, ఇంకా నాకు మీ సినిమాలో రీసెంట్ టైమ్స్లో బాగా ఇష్టమైన ఫేవరెట్ సాంగ్ వచ్చి అనువను. అసలు సూపర్ సాంగ్. అది రిలీజ్ తర్వాత అందరూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి దెయ్యంకి ఇంత మంచి సాంగ్ అని బాగా ట్రెండ్ చేశారు ఆ సాంగ్. ఇప్పటికీ లైక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏది పెట్టినా ఒక 1 year పాటు ఎక్కడ చూసినా ఆ పాటే వినిపించింది అసలు. సో నాకు సాంసర్గమన ముందు సినిమా సాంగ్స్ బాగాలేదన్నారు. సినిమా అంతా బాగుంది, సాంగ్స్ ఎందుకో మధ్యలో స్పీడ్ బ్రేకర్లో ఉన్నాయి అనిపించారు. అసలు సాంగ్స్ ఎందుకు తీసేయవలసిందని చెప్పి సజెషన్ ఇస్తారు కదా. ఇప్పుడు సినిమా చూసి ఏదో ఒకటి చెప్తాం, బాగుంది బాగాలేదు చెప్పాలని కూడా చెప్తాం కదా. సాంగ్స్ బాగాలేదన్నారు. సో ఈసారి ఈ సినిమాలో సాంగ్స్ అది పెట్టకు అన్నట్టు ఇలా చెప్పారు. సరే ఒక హిట్ సాంగ్ ఇద్దామని ఫిక్స్ అయ్యాం మెంటల్గా. నేను హర్ష, మా డైరెక్టర్ హర్ష, కంపల్సరీ సాంగ్ నాకు సినిమా ఎలా ఉన్నా తర్వాత సంగతి, ఈ సినిమాలో ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఇవ్వబోతున్నాం అనుకుని డిసైడ్ అయ్యి ఫిక్స్ అయ్యి చేసి వదిలిన సాంగ్. ఇంకా నిజం చెప్పాలంటే సినిమా అవతల రిలీజ్ అంటే ఇవాళే తీసాం అవుట్పుట్ ఆ సాంగ్ది.
సో ఆ రెస్పాన్స్ చేసి అసలు ఆ రెస్పాన్స్ చూసి నన్ను అందరూ అరే ఒక 10 రోజుల ముందన్న రిలీజ్ చేయొచ్చు కదరా, ఇంకా బాగా ఇది అవుతుంది కదరా, ఇంకా బాగా ప్రమోట్ అవుతుంది కదరా అని అనేవారు. అరిజిత్ సింగ్ పాడాడు. సేమ్ టైం మేము రాజరాజాలో క్లైమాక్స్ సాంగ్ ఒకటి ఉంటుంది మన వివేక్ సాగర్ గారి మ్యూజిక్లో. మన సింగర్ ఆయన పేరేంటండి, మన టాప్ సింగర్ సిద్ధ్ శ్రీరామ్ సూపర్ సాంగ్ పాడాడు. అది ముందు ప్రమోట్ చేయాల్సింది కదా, ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు సాంగ్ని ప్రమోట్ చేసి హిట్ చేసి జనాలు థియేటర్లో తెప్పించాలి, ఆ మూడు కాదు నాదని అప్పుడు అలా అనుకునేవాడిని. ఓకే, అలా చేయకూడదు మనం, నేను అలా అనుకునేవాడిని. తర్వాత తెలిసింది ఏదన్నా వైరల్ అయితే రావడానికి ఇంకా స్కోప్ ఉంటుంది. ఓకే ఈ డైరెక్షన్ నేను అవి పట్టించుకునేవాడిని కదా, అడ్వాంటేజ్లు లేకపోతే సినిమాకి హెల్ప్ అవుతుంది లేకపోతే ప్రమోట్ అవుతుంది, అవి వాటి మీద పెద్ద ఫోకస్ ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు నేను మళ్ళీ యూనివర్సిటీకి వచ్చినట్టే కదా, ఇప్పుడు పెద్ద యూనివర్సిటీ నుంచి బయటకు వస్తున్నట్టు గీత ఆర్ట్స్ అంటే చాలా నేర్చుకున్నాను ఇక్కడ. నేను చాలా నేర్చుకున్నాను, నాకు చాలా హెల్ప్ అయింది. రైట్ టైంలో నాకు అరవింద్ గారి గైడెన్స్ దొరకటం అనేది వెరీ 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 హ్యాపీ. అండ్ మీ ఫైనల్గా మీ అభిమాన హీరో వెంకటేష్ గారితో మీ సినిమా ఎప్పుడు ఉండబోతుంది మీ కాంబోలో? లైక్ నేను రీసెంట్గా ఒకటి విన్నా, రామాపురాజు గారు ఒక స్క్రిప్ట్ ఏదో రాస్తున్నారు, ఫస్ట్ హాఫ్ అయింది, లైక్ మైత్రిలో ఏదో మెటీరియల్ అవ్వబోతుంది సంథింగ్ ఏదో మీ కాంబో అని. అవుతుందండి, ఇంకా పూర్తి అవ్వలేదు స్క్రిప్ట్. బట్ డెఫినెట్గా అది ఫినిష్ చేసి మేము కనుక వెంకటేష్ గారిని అప్రోచ్ అయితే 100% ఆయన చేస్తారని గట్ ఫీలింగ్తో. ఇంకా అప్రోచ్ అవ్వలేదు, ఇంకా అవ్వలేదు స్క్రిప్ట్ స్టేజ్. సో మీ కాంబో అయితే రెడీ అవుతుంది. మరి ఇది అవుతుందా లేకపోతే ఇంకోటి ఏమన్నా అవుతుందా, మొత్తానికి అవ్వాలి నేను ఎదురు చూస్తున్నా. బట్ వెంకటేష్ గారు అభిమాని కింద ఆయన ఎలాంటివి చేస్తే బాగుంటుందో యాజ్ అభిమాని కింద కూడా నాకు తెలుసు కదా, ఉంటుంది కదా మనకి ఇలా చేస్తే బాగుంటుంది అన్నట్టు. ఎప్పుడు చేసినా ఏది చేసినా మాత్రం కంపల్సరీ అదిరిపోయేదే చేస్తాం. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ టైం. థ్యాంక్ యూ రవి.